లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. మీ హెల్త్ గురించి మీకంటే ఎక్కువ మీ సబ్స్క్రైబర్స్ కి బాగా క్వశ్చన్ ఉన్నట్టుంది కదా. మధ్యలో బాగా హెల్త్ అప్సెట్ అయింది యాక్చువల్గా. లాస్ట్ ఒక 6 months నుంచి విపరీతంగా హెల్త్ ఇష్యూస్. నువ్వు పిల్లలకి అన్నది పనికి రావా అని పెట్టిందండి మొన్న ఒక అమ్మాయి, ఎవరో తెలియదు. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు అయినా సరే కమెంట్ చాలా వెనక నుంచి అనేవాళ్ళు ఒక మాట, మీ దగ్గర ఆవిడ లేనప్పుడు ఎందుకు అప్పులతో వీడియోలు చేయించడం అనేవాళ్ళు. ఇలాంటి కామెంట్స్ ఏమైనా చూసారు? యాక్చువల్లీ నేను ఎడిటింగ్ చేసిన దానికన్నా కామెంట్స్ సైడ్ చేయడం నా పని ఎక్కువ. మీకు మీ ఆయనకి సంబంధం లేనట్టు ఉంటారు, మీరు ఇంత కరిగా ఉంటారు, మీకు ఎందుకు వీడియోస్? ఆవిడ తిట్టారని కోపం ఎప్పుడైనా వచ్చిందా కామెంట్స్ లో? చాలా వస్తుందండి, నేను మనిషినే కదా. అదే ప్రశ్న మీ మమ్మీగా మీ చెల్లె ఉంటే ఏం చేస్తాను? శారీ ప్లీటింగ్ బిజినెస్, శారీ గురించి ఎలా ఈ చేంజ్ ఓవర్ ఎందుకని? నేను 7th 8th క్లాస్ లో ఉన్నప్పటి నుంచి చీరలంటే మహా ఇష్టం. అబ్బో, ప్రేమ్ గారు మీ వైఫ్ ఒకటి కాదు ఇన్ని చేస్తున్నారు, ఇన్ని రంగాల్లో ఉన్నారు, యూట్యూబ్ లో చాలా ఫేమస్, ట్రెండింగ్ లో ఉంటారు. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. విక్రమ్ గారు డైలాగులు మాత్రం బాగా చెప్తున్నారండి. మీరు మాట్లాడే ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ టిల్ నౌ ఈ రోజు వరకు మీ లైఫ్ లో? మా మ్యారేజ్. అవునా? నేను మ్యారేజ్ ఇవన్నిటి టైంలోని నాకు ఒక బట్ మనీ సేవింగ్ విషయానికి వస్తే ప్రేమ్ గారు మీ ఒపీనియన్ ఏంటి? సేవింగ్స్ అనేది ఈ మధ్యన మొదలు పెట్టాం. రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, అంటే గట్టిగా తిందాం లేదు. మార్నింగ్ లెగిస్తే ఎందుకు లెగిస్తాం, ఈ టెన్షన్ ఎవరు పడతాడు అన్న సిచ్యువేషన్ కూడా ఉంది. మళ్ళీ స్టార్ట్ అయినా ఫోన్ లో ఆఫ్ చేసుకుని ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ లిటరల్ గా ఫుడ్ కి, ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫుడ్ కూడా ఉన్నదా, రేపటికి ఫుడ్ రైస్ సరిపోతాయా, తెచ్చుకోవాలా అని ఎత్తుక్కునే అంత సిచ్యువేషన్ అనమాట. ఇంకా నేను తలుచుకుని ప్రతిసారి ఏడుపు వస్తుంది నాకు. కొన్ని డేస్ అయితే ఎదురుగా కూర్చొని మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళం. మీకు నా లైఫ్ లో దాని గురించి ఎక్కువ సాటిస్ఫై ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, మనం ఎలా ఉన్నా, మన పరిస్థితి ఎలా ఉన్నా, మన కాళ్ళ మీద మనం నిలబడి మన ఫ్యామిలీని కూడా మనం చూసుకుంటూ, అలా ఎంత చూసుకున్నా మనకు ఒక సపోర్ట్ చేసే ఒక ఫ్రెండ్ లాంటి హస్బెండ్ ఉన్నప్పుడే మనం సంపూర్ణం అవుతాం అనమాట. అలాంటి కపుల్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఒక 1.5 year నుంచి నేను వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. ఆ విషయం మీకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు అనమాట. సో అంత బ్యూటిఫుల్ కపుల్. ఆవిడ ఒక్కొక్క స్టెప్ అలా ఎదుగుతున్న కొద్దీ నా పర్సనల్ సక్సెస్ లా అనిపించింది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అలా వస్తూ ఉంటే షీ ఈజ్ నన్ అదర్ దాన్ నిస్సి పరిణీత అఫీషియల్ గారు. అలానే ప్రేమ్ గారు ఉన్నారు ఈరోజు మనతో పాటు. చాలా ప్రేమగా మాట్లాడడానికి మీ ముందుకు తీసుకురావడానికి నేనే వైజాగ్ వచ్చాను అనమాట, హైదరాబాద్ నుంచి. లేట్ చేయకుండా బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం, వచ్చేయండి. హలో అండి. హలో, హాయ్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ వర్డ్స్. థ్యాంక్ యూ. అండ్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మొత్తానికి కోసం మీరు అంత దూరం నుంచి వైజాగ్ వచ్చారు కాబట్టి తప్పలేదా? థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేమ్ గారు, అంటే ప్రేమ్ అని పేరే ఉంది కానీ మీరు మాత్రం అసలు చూడడానికి వీడియోస్లో కూడా ఎప్పుడైనా కనిపించినా చాలా సైలెంట్గా, ఎప్పుడెప్పుడు తప్పించుకుందాం అన్నట్టుంటారా? అలవాటు అది తప్పించుకోవడం అంతే. అంటే ఆఫ్ కెమెరాలో ఏదైనా చేయమంటే మేము ముందుంటాం కానీ ఆన్ కెమెరా కొంచెం కష్టం అనమాట. కొంచెం కష్టం. కైండ్ ఆఫ్ స్టార్టింగ్ లో చాలా ఇంట్రోవర్ట్ గా ఉంటారు. వన్స్ బాగా కోపప్ అయిపోయాము అంటే ఆ తర్వాత మాత్రం ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ అయిపోతారు. అప్పుడు మనం తట్టుకోలేము అనమాట. అవునా? ఆ స్టేజ్ కి తీసుకురావాలంటే ఇప్పుడు కష్టమేమో కదా. ఈ 40 minutes 1 hour ఇంటర్వ్యూలో అయితే కష్టం. బట్ ఐ హోప్ కొంచెం ఏదో మాట్లాడతారని. మాట్లాడించకపోతే మీరు మాట్లాడనివ్వలేదు అనుకుంటారు కాబట్టి. సో పరిణిత అనాలా, నిస్సి అనాలా మిమ్మల్ని? పరిణిత. నేను అందరికీ తెలిసింది బాగా పరిణిత. నిస్సి అనేది చాలా తక్కువ.
నాకు ఇష్టమైన పేరు కాబట్టి నేను దాన్ని అలా పెట్టుకున్నాను, కానీ మోస్ట్లీ పరిణితానే. పరిణిత Yeah. అలానే పిలుస్తారు అందరూ. ఇక్కడేమో ఎక్స్ట్రోవర్ట్ ఫుల్, అక్కడేమో ఇంట్రోవర్ట్. ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అది అంటారు కదా, ఆల్వేస్ ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అని. కైండ్ ఆఫ్ అలాంటిదే. ఈవెన్ స్టార్టింగ్ లో కూడా మాకు అంటే పెళ్ళైన కొత్తలో కూడా తను కొంచెం ఇంట్రోవర్ట్ గానే ఉండేవారు అనమాట. బాగా అలవాటైన తర్వాత ఏంటి ఇంత గోల్ చేస్తారా, ఈయన ఇంత మాట్లాడతారా అని. అన్నిట్లో కల్లా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మా మమ్మీ డాడీని కలిసినప్పుడు మాత్రం విపరీతంగా గోల్ చేస్తారు. వాళ్ళతో బీభత్సంగా కలిసిపోయి నన్ను ఏడిపిస్తారు అనమాట. అబ్బో. అప్పుడే తెలిసింది నాకు ఓకే ఇంత ఎక్స్ట్రోవర్ట్ అనమాట అని చెప్పి. బట్ మా మమ్మీ వాళ్ళతోనే కలిసి అంతలా ఉండడం మాత్రం మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. అది ఫోన్లేండి ఆనందం అక్కడ దాకా. అని రేసుకురే శృతి హాసన్లా కనిపిస్తాను. అంత కాదులేండి. అంత కాదు, అంతే లోపలే ఉంటది, అలా ఏం లేదు. ఏం కాదు. చెప్పండి, ఏదో చెప్పారు కదా. నువ్వు మొత్తం నవ్వుకుంటావేమో, మనం ఇంకేమైనా మాట్లాడించాలంటే. అంతే. అంతేనా? సో మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? కాదు, ఒక ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్. చాలా మందికి ఉంది డౌట్. నన్ను అంటే కొంచెం సబ్స్క్రైబర్ రీచ్ పెరిగిన దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ నన్ను అడిగిన ఒక క్వశ్చన్ ఇది. మీది లవ్ మ్యారేజా అని కమెంట్స్లో అసలు లిటరలీ చాలా మంది అడిగారు. నేను ఆన్సర్ చేయట్లేదని విసిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇట్స్ ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్. కాకపోతే మాకు మ్యాచ్ వాళ్ళు అడిగినప్పుడు ఫస్ట్ మీరిద్దరు కలిసి మాట్లాడుకొని మీకు ఓకే అంటే చెప్పండి, అప్పుడు ప్రొసీడ్ అవుదాం అని అన్నారు అనమాట. సో పెళ్లి చూపుల కంటే ముందు మేమిద్దరం ఒకసారి కలిసాం. ఓకే. సో ఒకసారి మీట్ అయ్యి మాట్లాడుకున్న తర్వాత ఒక్కటే క్వశ్చన్ నన్ను అడిగారు ఇంట్లో, నీకు ఓకే అంటేనే ఫార్వర్డ్ చేస్తాము అని అంటే, నేను నాకు ఎందుకనో తన మీద ట్రస్ట్ అయితే, ఆ ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఫీలింగ్ అయితే తన మీద నాకు కలిగింది, మీరు ముందుకు వెళ్ళొచ్చు అన్నట్టు నేను చెప్పాను. అంతే, అదొక్క మీటింగ్తో కలవడం, మాట్లాడడం, ఆ తర్వాత పెళ్లి చూపులు వెంటనే అయిపోయి. ఇంకా పెళ్లి చూపులు అయిన 10 days కి ఎంగేజ్మెంట్, ఆ తర్వాత వెంటనే 2 months లో మ్యారేజ్ అలా అయిపోయింది. కాకపోతే ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్య 2 months 2.5 months టైం దొరకడం వల్ల అండ్ పెళ్లి అన్ని పనులు మేమిద్దరమే చేసుకున్నాం లిటరల్ గా. షాపింగ్ చూసాం అప్పుడే కదా బాగా వైరల్ అయ్యే, ప్రతి రీల్ వైరల్ ఉండేది. బాగా షాపింగ్స్ అవన్నీ మేమిద్దరం. అంటే ఒక్క ఫ్రీడమ్ మా ఇంట్లో మాకు బాగా ఇచ్చారు, తనకి కానీ మాకు కానీ. ఇంట్లో ఏంటంటే మీ పెళ్లి మీకు నచ్చినట్టు చేసుకోండి, మీకు నచ్చినవి తెచ్చుకోండి అని. సో ఆ టైంలో బాగా బాండ్ అవడం వల్ల చూసే వాళ్ళందరికీ లవ్ మ్యారేజా అనిపించింది. కానీ నో, ఇట్స్ అ ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్. ఇన్ఫాక్ట్ ఆ 2 months మాత్రం నాకు బాగా హెల్ప్ అయింది. అంటే తను ఏంటి అని తెలుసుకోవడానికి, తను ఎలా ఉంటారు, ఎవరితో ఎలా మాట్లాడతారు. ఇప్పుడు మనం అనుకున్నాం చూడండి, ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ ఎవరితో అయినా ఇలానే ఉంటారా అనే అవన్నీ కూడా నాకు ఆ టైంలో తెలిసాయి అన్నమాట. బట్ ప్రేమ్ గారు, ఆ ఫస్ట్ మీట్ అయితే ఏదో ఉందో ఆ రోజు ఎలా ఉండింది అసలు మీకు కన్వర్సేషన్? ఆ రోజు వెళ్ళి కూర్చొని యాక్చువల్లీ ఇద్దరు సేమ్ చర్చ్ కానీ ఓకే, అసలు నాకు ఇప్పుడున్న అలవాటు అప్పుడు కూడా, మనం వెళ్ళామా మన పని చూసుకున్నామా బయటకు వచ్చామా అంతే. ఓకే. ఈ వీళ్ళు తెలుసు కానీ ఆ ఫోకస్ లో ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో సమ్ ఆఫ్ ద టైం చూసాము, ఎందుకో డ్రాగ్ చేయాలనిపించలేదు, అడిగాము, ఇంట్లో చెప్పాము, వాళ్ళ ఇంట్లో అడగడం జరిగింది మా పెద్దోళ్ళు వెళ్ళి. అంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్? లిటరల్లీ 1.5 years 2 years తెలుసు, కానీ ఈ యాంగిల్ లో ఈ అమ్మాయిని ఓకే చేసుకుందాం ఆ కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు. కానీ వన్ ఆఫ్ ద టైం అంటే అలా అందరూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, కానీ నాకు లవ్ ఎట్ 2 years సంవత్సరాలు నడిచింది. అక్కడే తిరిగాము, అక్కడే. అది కూడా మూగ ప్రేమేమో కదా. నేను యాక్చువల్లీ అడిగాను, 1.5 years నుంచి తెలుసు కదా. నాకు చాలా తక్కువ, అంటే నేను అప్పుడులోని బెంగళూరులో జాబ్ చేసేదాన్ని. సో వచ్చి సేమ్ చర్చ్ అయినా కూడా ఇక్కడ ఉన్నప్పుడే కదా చర్చ్కి వెళ్తాం. మళ్ళీ బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోయినప్పుడు అక్కడ చర్చ్కి వెళ్ళేదాన్ని. సో ఇక్కడ చర్చ్కి వచ్చినప్పుడల్లా ర్యాండమ్ గా చూడడమే తప్ప అస్సలు తెలియదు అనమాట. నిజం చెప్పండి, ఆ 1.5 years ఎప్పుడు అనుకుంటే అస్సలు నిజంగా కొంచెం కూడా అనుకోలేదు నేను, అస్సలు నువ్వే అవుతావు నా సోల్మేట్ అన్న చిన్న ఆలోచన కూడా లేదు. నేనే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను అడుగుతుంటాను, నిజంగా చెప్పండి ఫస్ట్ టైం మీరు ఎలా అనుకున్నారు నాకు చెప్పండి. నాకు ఇప్పటికి ఎప్పుడు ఆన్సర్ చేయలేదు, కానీ బట్ అలా అనిపించింది ఒక మూమెంట్ లో అంతే అని అంటారు. అంటే ఇట్లా గాల్లో ఎగురుతున్న ఏంజల్ లాగా. ఇప్పుడు డార్లింగ్ సినిమాలో కాజల్ ఇట్లా వస్తుంది కదా బండి మీద, వింగ్స్ వస్తాయి కాజల్ కి. లోపలేదో ఫీలింగ్, కరెంట్ ఇట్లా గాలి. ఓకే, అలాంటి మూమెంట్స్ కూడా ఉండాలి కదండి, మరీ చప్పగా ఉంటే కష్టం కదా.
బట్ ఈ సోల్మేట్స్ అనే వర్డ్ ఏదైతే యూజ్ చేశారో మీరు, ఎలా తెలుస్తుంది మన సోల్మేట్ అని ఒక పెళ్లి చూపుల్లో? సౌల్మేట్ అనేది ఎలా తెలియదో ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఎవరికీ తెలియదు. అది కానీ ఎవరైనా అంటే సోల్మేట్ అని తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక కైండ్ ఆఫ్ నా పర్సనల్ గా, ఇది నా పర్సనల్ గా, ఇట్స్ నాట్ లైక్ జర్నలిస్ట్, కానీ నాకు పర్సనల్ గా అంటే తినే హీఈస్ ద వన్. నన్ను చాలా మంది అడిగారు, చాలా మంది అంటే లైక్ తనే ఎందుకు వెంటనే చూస్ చేసేసుకున్నావు, మా ఇంట్లో వాళ్ళు కూడా అడిగారు. జస్ట్ ఒక మీట్ లోని ఇలా వెళ్ళి వచ్చి హాఫ్ అన్ అవర్ లో తను ఓకే అని అన్నావు, ఎలా 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 అని చెప్పి. ఒక అది ఫస్ట్ పెళ్లి చూపులు మీకు? అమ్మాయిలకి బేసిక్ గా ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అండ్ ఒక కైండ్ ఆఫ్ మీరు అన్నట్టు ఒక ఇన్స్టింక్ట్ ఉంటది. అంటే చూడగానే కొంతమందిని ఈజీగా క్విక్ గా మన ఏంటి అని చెప్పి జడ్జ్ చేసేస్తాం యూజువల్ గా. సో అలా తనని కలిసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ సెక్యూర్డ్ ఫీలింగ్, అంటే మనం ట్రస్ట్ చేయగలిగే గై అని ఈ రోజుల్లోని అదే ఇంపార్టెంట్. ట్రస్ట్ చేయలేము ఎవరు, నేను బట్ ఒక పర్సన్ ని చూసి ట్రస్ట్ చేయగలిగాము, నేను ట్రస్ట్ చేయొచ్చు తినని అని అనిపించి నేను తనకు చాలాసార్లు చెప్పాను, ప్రేమతో కాదు, ఫస్ట్ నమ్మకం వచ్చింది, నమ్మకం వచ్చిన తర్వాత మిమ్మల్ని చేసుకున్నాకే ప్రేమ వచ్చింది అని అంటే అది ఎలా అవుతుంది, ఫస్ట్ నుంచి ప్రేమ లేదా అని అది గొడవడతారు. కానీ ఫస్ట్ మాత్రం నిజంగా నాకు నమ్మకం కలిగింది. ఆ ట్రస్ట్ ఏదైతే బిల్డ్ అయిందో ఆ హాఫ్ అన్ అవర్ లో ఎలా బిల్డ్ అయింది అంటే నేను చెప్పలేను, కానీ ఆ నమ్మకం వచ్చిన తర్వాత ఆ ఇన్స్టింక్ట్ లేదు, తినే ఎట్టి పరిస్థితుల్లోని నన్ను డిగ్రేడ్ చేసేలాగా కానీ, నాకు డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉండేలాగా కానీ, లేదంటే నన్ను బాధపరిచేలాగా కానీ ఏది ఉండదు తన దగ్గర అని జస్ట్ అలా అనిపించింది అంతే. ఆ ధైర్యంతో ఆ నమ్మకంతో తీసుకున్న స్టెప్ ఇది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ హ్యాపీ, లైక్ చాలా త్వరగా చెప్పేసావు డెసిషన్, ఆలోచించుకోవాల్సింది అని చాలా మంది అన్నారు, కానీ బట్ లేదు, ఆ ఇన్స్టింక్ట్, నా సెక్యూర్డ్ ఫీలింగ్ నేను ఏదైతే ఫీల్ అయ్యానో, ఆ గట్ ఫీలింగ్ ఏదైతే నమ్మారో అది నాకు సంబంధించినంత వరకు నేను నా సోల్మేట్ ని చూస్ చేసుకోవడానికి అదేనేమో, మేబీ అలా తెలుస్తుందేమో, మేబీ అంత సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యి అంత ఇదిగా ఫీల్ అయ్యేలాగా తెలుస్తుందేమో, మేబీ తనే సోల్మేట్ మనకి, తనే ఉంటారు అని చెప్పి అలా తెలిసింది నాకైతే. మరి తన సంగతి నాకు తెలీదు, ఇప్పుడే చెప్పారుగా, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలా చెప్పేస్తే పని అయిపోద్ది కదా. ఎవరిని అడిగినా సరే ఏదో ఎవరి రీజన్స్ వాళ్ళకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటది, కానీ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి ఇది అన్నట్టుగా. కానీ ఇప్పుడు కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా, ఎంత అని అంటే చూపించలేవు, ఎంత అంటే చూపించలేవు. ఏంటి డైలాగులు చెప్పినప్పుడు సముద్రం అంతా అంటే దాన్ని చూపించలేవు, నా ఎక్స్ప్రెషన్ ని నువ్వు చూపించలేవు, నువ్వు చూడలేవు అంతే. అది కూడా కరెక్టేలేండి. అంటే అలా అనుకునే నేను కూడా ఊరుకుంటున్నాను, ఇంకా ఆప్షన్ లేదంట. ఏదో ఒక రోజు మీరు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. అంటే తన ఎక్స్ప్లెనేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయని విధాల్లోనే, ఎక్స్పెక్ట్ చేయని రూపంలో. బట్ ఐ బిలీవ్ ఇన్ దిస్, వర్డ్స్ కంటే కూడా యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్, ఇన్ లవ్ అండ్ ఎవ్రీథింగ్. సో యాక్షన్స్ పరంగా నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటది. సో వర్డ్స్ తను చెప్పాలని నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎప్పుడు అడగదు. నేనంటే మోర్ టాకిటివ్, సో నన్ను ఏదడిగినా నేను గంటలు మాట్లాడగలను. తను మాట్లాడరు, తను కొంచెం ఎక్స్ట్రోవర్ట్ గా, అంటే నేను ఎక్స్ట్రోవర్ట్, తను కొంచెం ఇంట్రోవర్ట్ గా ఉంటారు అని తెలిసి కూడా అడగాలని అనిపించదు. బట్ తను చేసే పనుల్లో నాకు తెలుస్తూ ఉంటుంది. ఏదో అంటే ర్యాండమ్ గా ఎప్పుడో ఇయర్ లో ఒకసారి అన్నట్టు కాకుండా ప్రతిరోజు అవుట్ ఆఫ్ ద బ్లూ సడన్ గా ఏదో ఒకటి చేస్తుంటారు అనమాట. నీకోసమే తీసుకొచ్చా, నీకోసమే చేసా అంటారు. ఎండ్ ఆఫ్ ద డే చాలా మంది అడుగుతారు, అంటారు చూడండి యూజువల్ గా, నన్ను ఎవరు నువ్వు బాగున్నావా అని కూడా అడగరు అని చెప్పి. బట్ రోజులో ఒక 10 సార్లు అయినా నువ్వు హ్యాపీ కదా, నీకు నచ్చింది కదా అని అడుగుతారు. దట్ ఈస్ వేర్ ద గర్ల్ హోల్ హార్ట్ అక్కడే ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ హీ డూ. సో అడగాలి, వర్డ్స్ లో చెప్పాలి అనేది నాకు తెలిసి అక్కర్లేదు అనిపిస్తుంది. లవ్ ఇస్ నాట్ లైక్ ఐ లవ్ యూ కాదు, తిన్నావా, ఓకేనా, జాగ్రత్త, ఇలాంటివి చాలు చాలా అనిపిస్తుంది అందులోని. సో అందుకని ఎక్కువ అప్పటి నుంచి టెస్ట్ చేయడం మానేసాను. ఓకే, చేతల్లో కనిపిస్తున్నప్పుడు మాటలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి. బేసిక్ గా అబ్బాయిలు ఏమనుకుంటారు, అమ్మాయిలకి ఏమి ఇచ్చినా సరిపోదు, ఎంత ఇచ్చినా సరిపోదు, ఏం చేసినా సరిపోదు అని అనుకుంటారు. అమ్మాయిలకి మాత్రం చిన్న చిన్న క్యూట్ థింగ్సే కావాలి. నేను అది చాలా సార్లు చెప్పాను, అండ్ తనకు కూడా తెలుసు. అంటే అమ్మాయి ఎలా ఉంటది అనేది అంత ఇదిగా తెలియకపోవచ్చు, కానీ తనని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎలా చూసుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉంది తనకి. అది నాకు నచ్చుతుంది. హీ రెస్పెక్ట్స్ అ లాట్, చాలా రెస్పెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం అంతే రెస్పెక్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు అని నేను మాట్లాడతాను, మీరు అమ్మాయి అయినంత మాత్రాన ఏంట్రా ఒరే అనే ఇది మీకు లేదు. మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, నేను రెస్పెక్ట్ ఇస్తాను అన్న ఇదిలోనే మాట్లాడతాను. నాకు అది బాగా నచ్చుతుంది. ఈవెన్ నాతో కూడా ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు మీరు అండి అని అది నాకు బాగా అనిపిస్తుంది. ఓకే, సో మీ గురించి చెప్పండి. అంటే ఏం చదువుకున్నారు మీరు?
నేను ఎంబీఏ చేశాను, బీటెక్ చేసి ఎంబీఏ చేశాను. బీటెక్ చేసి ఎంబీఏ ఎంబీఏ చేశారా? చేశాను యాక్చువల్గా. బీటెక్ చేసి 2 years జాబ్ చేశాను మధ్యలో. నేను Okay. బీటెక్ ట్రిపుల్ చేశాను విజ్ఞాన్ కాలేజ్లో. Mm. అది అయిపోయిన తర్వాత నిజం చెప్పాలంటే నో ప్రాపర్ గైడెన్స్. అప్పుడు తెలియదు ఏం చేయాలి అని. కజిన్ ఒకరు నార్మల్గా ఐఐ నార్మల్ నాన్ ఐటీ దాంట్లో వర్క్ చేస్తుంటే నేను కూడా ర్యాండమ్గా ట్రై చేశాను, సెలెక్ట్ అయ్యాను, ఓకే. వర్క్ చేశాను. బట్ 2 years అందులో చేసిన తర్వాత నాట్ 2 years ఇంకా ఎక్కువే, 4-5 years అందులో చేసిన తర్వాత జాబ్ స్విచ్ అయ్యాను కూడా మధ్యలో. ఓకే. బట్ సడన్ గా అనిపించింది అనమాట నేను ఎందుకు దీంతోనే ఆడుకోవాలి అని చెప్పి. సో అప్పుడు ఎంబీఏ జాయిన్ అయ్యాను. ఎంబీఏ హెచ్ఆర్ అండ్ ఫినాన్స్ చేసి దానికి రిలేటెడ్ లోనే వెళ్దాం అనుకున్నాను కానీ బట్ ప్రీవియస్ గా నాన్ ఐటీ చేశాను కాబట్టి చాలా వరకు నాన్ ఐటీలోనే కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు అవన్నీ వదిలేసి శారీ ప్లీటింగ్ బిజినెస్, శారీ గురించి క్లాసెస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ఈ చేంజ్ ఓవర్ ఎందుకని? టు బి ఫ్రాంక్ వదిలేదు దేని ప్రయారిటీ దానికి ఇస్తూ వచ్చాను. బ్యాలెన్స్ ఇస్ ఆల్ అబౌట్ దట్. అంటే మీరు ఒక దాని మీదే ఈ రోజుల్లో మీకు ఏది ఇష్టమో అదే చేయండి అని అందరూ అంటారు కానీ బట్ ఒకే దాని మీద ఐ డోంట్ థింక్ మనం సర్వైవ్ అవ్వగలము అని ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఐ డోంట్ థింక్ దట్ ఇస్ రైట్. సో అలా అని ఒక 4-5 పెట్టుకొని దేనికి ప్రయారిటైజ్ చేయకుండా ఉండే సిచ్యువేషన్ కూడా కాదు. బట్ నేను బ్యాలెన్స్ చేయడం అనేది ఫస్ట్ నుంచి నేర్చుకున్నాను. ఈ శారీ ప్రీప్లీటింగ్ ఎలా అంటే నాకు ఫస్ట్ నుంచి నేను 7th 8th క్లాస్ లో ఉన్నప్పటి నుంచి చీరలు అంటే మహా ఇష్టం. అబ్బో, అప్పటి నుంచి కట్టుకునే వాళ్ళు? అప్పుడు కూడా కట్టుకునేదాన్ని. ఓకే. ఈవెన్ నేను 10th ఇంటర్మీడియట్ లో కూడా ఇంట్లో ఫంక్షన్స్ కి, ఇంట్లో అడిగే పెళ్లికి అన్నిటికీ చీరలే. ఓకే. మా పిన్ని చీరలు, మా అక్క చీరలు, ఇలా దొరికిన చీరలు అన్ని కట్టుకునేదాన్ని. అంతలా ఇష్టం అన్నమాట. ఆ చీర కట్టుకోవడం ఎంత ఇదో ఆ కట్టడం కూడా అంత ఇదిగా ఉండేదన్నమాట. మా పిన్ని లైక్ తను అప్పట్లోని ఇప్పటికీ మేకప్ ఆర్టిస్ట్ తను కడుతూ ఉండేదన్నమాట మా కజిన్స్ కి వాళ్ళకి. కడుతూ చూసి నాకు ఆ ఇంట్రెస్ట్ బాగా ఇదయ్యి ఆ తర్వాత తను లేని టైంలో నేను కట్టడం స్టార్ట్ చేశాను వాళ్ళకి. అప్పట్లోనే 3-4 కజిన్స్ కి సారీస్ కట్టేసి నేను కట్టుకునేదాన్ని ఫంక్షన్స్ కి. ఈవెన్ ఇన్ 10th ఇంటర్మీడియట్ ఆ టైంలో అప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ ఇది యాక్చువల్ గా. బట్ అప్పుడు ఈ ప్రీ ప్లీటింగ్ ఇవన్నీ అంత ట్రెండ్ లో లేవు. ఇవన్నీ ఈ లాస్ట్ 2-3 years. సో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత జాబ్ కి అప్పుడు అక్కడ సారీస్ డ్రేప్ చేయడానికి వెళ్ళేదాన్ని. అక్కడ ఏవైనా చిన్న ఈవెంట్స్ కి, ఎంఎన్సీ లో వర్క్ చేస్తున్నామంటే చాలా మంది తెలిసిన ఉంటారు, ఈవెంట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే అలా వెళ్ళేదాన్ని. ప్రీ ప్లీటింగ్ మాత్రం నేను స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది అంతే. ఆ 1.5 year క్రితం ఎప్పుడైతే ఇది ట్రెండ్ అవుతుందో ఆ డ్రేపింగ్ మీద సారీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోనే నేర్చుకున్నాను. ఫస్ట్ అంతా యూట్యూబ్ లోని సొంతగా ఏవో చేశాను కానీ తర్వాత మాత్రం ప్రొఫెషనల్ గా నేర్చుకున్నాను. ఇంకా అప్పటి నుంచి నేర్చుకున్న తర్వాత ఎందుకు ఇంకా అది చేయగలిగినప్పుడు బిజినెస్ అనే కాదు. అప్పుడు నేను అనుకోలేదు బిజినెస్ అవుతుంది, ఇంత పెద్ద అవుతుంది, ఇంత అవుతుంది అని. ర్యాండమ్ గా స్టార్ట్ చేశాను. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ వెల్. రియల్లీ వెల్ యాక్చువల్లీ. ఓకే. సో ప్రేమ్ గారు ఏం చేస్తారు అని కామెంట్స్ లో తెగ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు కదా, ఏం చేస్తారు మీ వారు చెప్పండి అని చెప్పేసి. నేను అదే కదా ఇందాక చెప్పాను, ఒక్క దాంట్లోనే ఉండము. అది కూడా అంతే, ఒకటే చేయను. ఈ మ్యారేజ్ మాకు ట్రావెల్స్ ఉంది. మీరు చెప్పరా? ఓకే. ట్రావెల్స్ ఉంది, హీ మేనేజెస్ దట్. తర్వాత సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్స్, ఆ వర్క్స్ అన్ని తన ఫ్రీలాన్సర్. ఓకే. అసలు యాక్చువల్ గా పెళ్లి టైంకి తను చేస్తున్న జాబ్ అయితే అది ఫ్రీలాన్సర్. సీసీటీవీ కెమెరాస్ అవన్నీ ఇన్స్టాలేషన్ వర్క్స్ అవన్నీ చేసేవారు. అండ్ ఎడిటింగ్స్, విపరీతంగా ఎడిటింగ్స్ చేస్తారు. విపరీతంగా చేస్తారు. మీ వీడియోస్ అన్ని ఎడిటింగ్ అవన్నీ చేస్తారు. సో ఇవన్నీ కాకుండా నేను వచ్చిన తర్వాత ఈ మొత్తం ఛానల్ హ్యాండ్లింగ్ మొత్తం పిఆర్టీం చేయాల్సిందంతా భుజాల మీద వేసుకున్నారు. ఆన్ కెమెరా మాత్రమే నేను కనిపిస్తాను. ఆఫ్ కెమెరాలో చేసే ప్రతిదీ బ్రాండ్స్ తో మాట్లాడడం కానీ, నాకు సంబంధించిన డేట్స్ కానీ అన్ని. ఇంకా కొన్నిసార్లు అయితే ఈవెన్ సారీ ప్రీ ప్లీటింగ్ డ్రేపింగ్ బుకింగ్స్ కూడా ఆయన హ్యాండిల్ చేస్తుంటారు స్కెడ్యూల్ ని బట్టి, నేను లేకపోతే. సో ఆన్ కెమెరా నేను ఎంత కనిపిస్తాను, ఆఫ్ కెమెరాలో మొత్తం అన్నమాట ఇంకా చేయాల్సిన అన్ని తనే చేస్తారు. సో ఇది ఒక్కడే చేస్తున్నారని తన కోసం చెప్పడానికి లేదు, మొత్తం అన్ని టైం బట్టి అన్ని చేసుకుంటూ వెళ్తారు. బట్ ప్రేమ్ గారు, మీ వైఫ్ ఒకటి కాదు ఇన్ని చేస్తున్నారు, ఇన్ని రంగాల్లో ఉన్నారు, అండ్ యూట్యూబ్ లో చాలా ఫేమస్, ట్రెండింగ్ లో ఉంటారు. ఎలా అనిపిస్తుంది? షీ మేనేజ్ ఎవ్రీథింగ్ సో వెల్ కదా, ఎలా అనిపిస్తుంది ఆ విషయం? హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఇంట్లో లేడీస్ మనం హెల్ప్ చేయకపోతే వాళ్ళు మనం సపోర్ట్ చేయకపోతే ఇంకా చేస్తారు. చిన్నప్పుడు అంతా డాడీ అండర్లో ఉంటారు, పెళ్ళి అయిన తర్వాత మొగుడు అండర్లో ఉంటారు.
ఎవడో పుట్టిన తర్వాత ఆలంటర్లో గీలంటలో వెళ్ళిపోతారు. ఇంకా ఆలంటర్ లైఫ్ ఏది? త్రివిక్రమ్ గారిలో డైలాగులు మాత్రం బాగా చెప్తారండి మీరు మా మాట్లాడట్లేదు. డాడీ మా డాడీ మాకు చెప్తున్నారు. మా డాడీ మమ్మీ బాగా క్లోజ్, మేము మాట్లాడుకున్నప్పుడు ఉండేది. డాడీ ఏం చెప్పేవారు ఫస్ట్, ఏరా అన్న పిలుపు 2 రోజులు పోతుంది, ఏవండి అనే పిలుపు నువ్వు చచ్చిన వరకు ఉండదు. అది ఎవడైనా నెక్స్ట్ నువ్వు ఇచ్చావంటే అటువంటి కూడా అలాగే ఉండదు. నేను నిన్ను ఏమండి పిలుచుకున్నాను, నువ్వే పిలిచావనుకో బాగోదు. నేను ఒప్పుకోను. ఎవరో అంటారు ఎక్స్పెక్ట్ చేయడం తప్పే ఉంది, చెయ్యి. నువ్వెవరు నన్ను పిలిచేయడానికి ఏదా అని. నువ్వేమంటే అంటే నేను మా డాడీ మా మమ్మీ అలాగే. ఒక స్టేజ్ వరకు అమ్మాయి డాడీ దగ్గర ఉంటది, తర్వాత హస్బెండ్ అంటారు, తర్వాత పిల్లలు అంటారు. వాళ్ళ లైఫ్ మిస్ అయిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ, ఇది అమ్మాయిలందరికీ ఉండే. పిల్లలు పుట్టిన తర్వాత అది నెక్స్ట్ పార్ట్, అప్పుడు అమ్మ అనే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతుంది. తర్వాత నువ్వు చేయమన్నా అది చేయరు. వాళ్ళ హోప్స్ అన్ని పోతే వాళ్ళ అన్ని అప్పుడు టర్న్ అవుట్ అయిపోతుంది. వాళ్ళకున్న ఈ టైం ఏదో కొద్దిగా ఫ్రీగా వదిలేయచ్చు కదా. అది బాగా గ్రీన్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్ అది గ్రీన్ ఫారెస్ట్. ఇవ్వాలండి, ఇప్పుడు నేను సంపాదించుకుంటాను, నేనే చూసుకుంటానంటే నా లైఫ్ నేను బతుకుతున్నాను. లిటరల్లీ ఎవరి కోసం చేయవు. పెళ్లి చేసుకున్నావు, తల్లిదండ్రులు పోషించాలి, అమ్మాయిని పోషించాలి, నీ ఇష్టాలు కూడా నువ్వు చూసుకుంటే వెళ్తావు. మరి ఆవిడ సార్ ఈ ఒక 2 మాటలతో మీరు ఇంకా మాట్లాడింది ఏది ఉండదండి మైండ్ లో. అందుకే వర్డ్స్ లో నేను అసలు అడగను. ఆ ఇవ్వాల్సిన బ్యాక్ డ్రాప్ లో ఉండే ఆ సపోర్ట్ గానీ ఏది అక్కర్లేదు, వద్దు అనే మాట నేను ఇప్పటి వరకు వినలేదు పెళ్ళైన దగ్గర నుంచి. అది ఓన్లీ నా హెల్త్ కి సంబంధించిందో, నాకేదో నేను ఇబ్బంది పడతానా లేదు తప్ప ఇంకేది వద్దు అని. నేను ప్రిపేరింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, క్లాస్ విజయవాడలో ఉంది, వెళ్ళాలా అంటే వీళ్ళు నేనే తీసుకెళ్తాను అన్నారు. చాలా సింపుల్ గా. తర్వాత యూట్యూబ్ లో పలానా నుంచి ఇలా చేద్దాం అనుకున్నాను, ఇవి చేద్దాం అనుకుంటున్నాను అంటే సరే అన్నారు. అత్తమ్మ నేను కలిపి ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అంటే సరే చేయండి మంచిదే కదా అన్నారు. దేనికి ఈ రోజు వరకు ఎందుకు అని అడిగింది నేను అసలు ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఏవైనా ఉన్నా కూడా అంటే తనకి ఏదైనా అనిపించినా కూడా ఎందుకు అని అడగరు. అలా కంటే ఇలా బాగుంటదేమో కదా, ట్రై చేసి చూడు అని అంటారు. దట్ ఈస్ వేర్ ఆల్ లైస్. అక్కడే ఆ చిన్న దాంట్లోనే మొత్తం బాండింగ్ అంతా వచ్చేస్తుంది. అంత ఇది ఇచ్చినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది కదా, అంతలా చూసి అంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి. సో దట్ ఈస్ వేర్ హీ లైస్. అది ఏమంటారు, ఒక ఉమెన్ ఏదైనా ముందుకు వెళ్తున్నారు, ఏదైనా సాధిస్తున్నారంటే వెనక కనిపించిన ఒక వ్యక్తి అసలు ఒక మగాడు సక్సెస్ అయ్యాడంటే వెనక ఆడదని. బట్ నాకు సంబంధించినంత వరకు అంటే నేను జనరలైజ్ చేస్తే మళ్ళీ ఐ డోంట్ నో హౌ పీపుల్ రియాక్ట్ కానీ, బట్ నాకు సంబంధించినంత వరకు నేను ఇంత సక్సెస్ అయినంటే ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పర్సన్ మాత్రం తనే. ఆఫ్ కెమెరాలో వెనక అన్ని హ్యాండిల్ చేయడం, అంతమందిని అపాయింట్మెంట్స్ చూడాలి, వచ్చినవి చూడాలి, షూట్స్ చూసుకోవాలి, ఎడిటింగ్స్ చూసుకోవాలి, ఏ రోజు ఏది పోస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ వెళ్తున్నాం అన్ని చూసుకోవాలి, ఎక్కడికైనా వెళ్తే అది వీడియో చేసేదా కాదా, వీడియో చేయాల్సిందా కాదా అన్ని తనే చూసుకుంటారు. సో అంత కష్టపడి చేసినప్పుడు, అంత సపోర్ట్ ఇచ్చినప్పుడు నాకు తనకి అది మీరు అడిగించిన రెక్కలు నాకు వస్తాయి అప్పుడప్పుడు రెక్కలు. ప్రేమ్ గారు సినిమాలు బాగా చూస్తారండి? లేదండి అసలు. అంటే ఎప్పుడు అసలు టైం అంటూ మా ఇద్దరికి దొరకడానికి టైం ఉండదు. ఓకే, అది ఎప్పుడైనా చెప్పినప్పుడు ఫోన్ లో రావాలి, అది ఆ టైం ఉండాలి. ఓకే, బేసిక్ గా మూవీ థియేటర్లు కానీ అలాంటివి ఛాన్స్ లేదు. ఓకే, మరి మీ ఇద్దరికి అంటే ఫ్రీ టైం ఏం చేస్తారు? ఫ్రీ టైం అసలు ఉండకపోయినా ఒక కపుల్ గా కొంచెం ఫ్రీ టైం చిన్న టైం దొరికినా దగ్గరగా ఉన్న ప్లేస్ కానీ వెళ్దాం ట్రై చేస్తాం. లేదు తక్కువ టైమే ఉందంటే తినడానికి వెళ్తాం. ఏది బాగా దగ్గరలో ఉన్న ఏదైనా రెస్టారెంట్ ఉందా, ఎక్కడైనా తినాలనిపిస్తుందా అని ఆ తినడానికి వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అన్ని ఆ టైంలో మాట్లాడేసుకుంటాం. లేదు తను అన్నట్టు ఎక్కడైనా టైం దొరికి ఎక్కడికైనా వెళ్ళడానికి అవుతుంది అని అంటే ఎక్కడికైనా వెళ్ళేసి వద్దాము, ఒక 1 day 2 days అన్నట్టు అలా వెళ్తాం. అసలు ఆ టైం కూడా లేదు అంటే ఒక 1 day అసలు నో షూట్స్, నథింగ్, అసలు బెడ్రూమ్ నుంచి బయటకు కూడా రాము. మాట్లాడుకోవాల్సినవన్నీ మాట్లాడేసి ఫుడ్ కూడా తీసుకోము. ఈవెన్ కొన్నిసార్లు అసలు ఎప్పుడు లేచాము ఎప్పుడు పడుకున్నాం అనేది కూడా తెలియదు. ఎంతసేపు అన్ని మాట్లాడుకోవాల్సినవి, ఈవెన్ ఫినాన్సెస్ కోసం కూడా అప్పుడే మాట్లాడేసుకుంటాం. మాట్లాడుకోవాల్సినవి, హ్యాండిల్ చేయాల్సిన అన్ని మాట్లాడేసుకొని అన్నీ అయిపోయాయి అనుకుంటే అప్పుడు ఓకే ఈ రోజు కొంచెం ఏదో టైం దొరికింది స్పెండ్ చేసాము అన్నట్టు అనుకుంటాం. ఒక డే అంతా అసలు బయటికి రాము. అసలు ఆ రోజు ఫోన్స్ అటెండ్ చేయము. ఈవెన్ మమ్మీ వాళ్ళ ఫోన్స్ కూడా అటెండ్ చేయము. వాళ్ళు కూడా ఒక్కసారి కాల్ చేసి అటెండ్ చేయలేదు మేమంటే సరే ఓకే ఇదేదో ఇల్లు ఉన్నారు అని చెప్పి వదిలేస్తారు. ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే ముందు రోజు చెప్పేస్తాం అనమాట, రేపు ఒకవేళ మేము ఏ టైంకి లేస్తామో మమ్మల్ని లేపొద్దు, మా డోర్ కొట్టద్దు అని చెప్పి వాళ్ళు అసలు
ఈవినింగ్ వరకు కదిలించరు. మరీ ఇంకా ఈవినింగ్ దాటిపోయి లేట్ నైట్ అవుతుంది అంటే పొద్దున్న నుంచి ఏం తినలేదు, తినడానికి రండి బయటికి అని అప్పుడు డోర్ కొడతారు తప్ప అలా స్పెండ్ చేస్తాను ఎప్పుడైనా. తినకుండా ఉండిపోతారు లోపల. తినకుండా కూడా ఉండిపోతాం. అంటే మాట్లాడుకోవాలి అని ఆ టైం క్రేవ్ అయితే స్పెసిఫిక్ గా ఆ టైం కావాలి మాకు అని క్రేవ్ అయితే అన్ని మాట్లాడుకోవాలి, చాలా ఉండిపోయాయి. నాకు ప్రతి చిన్నది తనకు చెప్పడం అలవాటు. అలా ఎక్కువ రోజుల నుంచి ఉండిపోయాయి మైండ్ లో, చాలా విషయాలు ఉండిపోయాయి అంటే అప్పుడు అనుకుంటాను మాట్లాడాలి, చాలా రోజులు అయిపోయింది మాట్లాడుకొని అంటే అలా ఒకటే అన్ని ఆపేస్తాం, ఫోన్స్ తో సైతం షూట్స్ ఫోన్ అన్ని పక్కన పెట్టేసి వీడియోస్ కూడా పోస్ట్ చేయము ఆ రోజు. ఈవెన్ యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేయడం కూడా ఆపేసి ఇంకా మాటల్లో పడతాం అనమాట. అలా చేస్తాం. బట్ హెల్త్ విషయానికి వస్తే ఇందాక మీరు హెల్త్ అన్నారు కాబట్టి మీ హెల్త్ గురించి మీకంటే ఎక్కువ మీ సబ్స్క్రైబర్స్ కి బాగా క్వశ్చన్ ఉన్నట్టుంది కదా, ఏమైపోయింది మీ హెల్త్ కి? బాగా అంటే కొంతమంది పాజిటివ్ గా కొంతమంది నెగిటివ్ గా అటు ఇటుగా అన్నారు కానీ బట్ స్టిల్ మధ్యలో బాగా హెల్త్ అప్సెట్ అయింది యాక్చువల్గా. ఇంత వెయిట్ గెయిన్ అవడానికి కూడా రీజన్ అదే. ఇంతకు ముందు నేను ఇంత వెయిట్ ఉండేదాన్ని కదా, బాగా మీరు ఎప్పుడు మ్యారేజ్ వీడియోస్ లో ఇంత బక్కగా సన్నగా ఉండేదాన్ని. నార్మల్ గా హెల్దీ వెయిట్ అయితే కొంచెం గెయిన్ అయ్యాను కానీ దాని తర్వాత మాత్రం లాస్ట్ ఒక 6 months నుంచి విపరీతంగా హెల్త్ ఇష్యూస్. బోన్ మ్యారో టెస్ట్ చేయించుకున్నాను, దాని తర్వాత ప్లేట్లెట్స్ ఇష్యూ ఒకటి వచ్చింది, దాని తర్వాత చిన్న గైనిక్ ప్రాబ్లం వచ్చింది. ఇలా కంటిన్యూస్ గా PCOS ఇలా కంటిన్యూస్ ఒకేసారి వచ్చేసాయి అన్ని. ఫెబ్ లో స్టార్ట్ అయ్యి అన్ని ఒకటి ఒకేసారి అనమాట. వాటన్నిటికీ ఒకేసారి. దీని అన్నిటికన్నా మేజర్ మైగ్రేన్, CSVT అని చెప్పి ఒక మైగ్రేన్ రిలేటెడ్ ఒక ఇష్యూ వచ్చింది అనమాట. ఇన్ని మెడిసిన్ ఒకేసారి చేసుకోవడం వల్ల మధ్యలో చాలా డేస్ వీడియోస్ కూడా నేను చేయలేదు. అసలు ఎవరికి రెస్పాండ్ అవ్వకపోవడం రీజన్ అంటే చిన్న విషయం అయితే నేను కమెంట్స్ లో ఎవరో ఒకరికి ఏదో ఒక రకంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. బట్ వెయిట్ గెయిన్ అవుతున్నావు అని కొంతమంది, లేకపోతే అసలు ఏంటి హెల్త్ బాగాలేదా, మీకు ఏమైనా అవుతుందా, మీరు కావాలని పిల్లలకి అనట్లేదా, ఇవన్నీ అడుగుతుంటే నాకు ఎలా ఆన్సర్ చేయాలో తెలియక ఐ స్టాప్డ్ రిప్లైయింగ్ టు ద కమెంట్స్ ఆల్సో. బట్ ద థింగ్ ఇస్ కొంచెం బాగాలేదు ఆ టైంలో, బాగా హెల్త్ అప్సెట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి మెడికేషన్లోనే ఉన్నాను. ఇంకా మెడికేషన్ ఉంది. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ గుడ్. కాకపోతే కొంచెం ఇవన్నీ మైగ్రేన్ అండ్ ప్లేట్లెట్స్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ రెండింటికి మాత్రం కొంచెం కామ్ డౌన్ చేయడానికి మెడిసిన్ తీసుకుంటున్నాను. ఆ రెండు కాకుండా మిగతా అంతా బాగానే ఉంది అది. సో హెల్త్ విషయంలో నేను పర్టికులర్గా హెల్త్ గురించి అని మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా సీరియస్గా ఉంటారు హెల్త్ విషయంలో. ఇంకా వేరే ఏ విషయంలో తను నో చెప్పే ఒక్క విషయం హెల్త్ అనమాట. ఏమైనా ఎక్కువ సారీస్ ఆర్డర్స్ తీసుకుంటున్నాను అనుకో, తనే ముందు లెక్కేసిస్తారు రోజుకి ఇన్ని చీరలు చేయగలుగుతుంది, ఓపిక ఉంటుంది తిరిగి ఎన్ని లెక్కేసి ఎక్స్ట్రా ఏవైతే 2 orders ఒప్పుకున్నామో అవి అవ్వమని చెప్పు, నువ్వు చేయలేవు అని చెప్పేస్తారనమాట. తనే క్యాల్కులేట్ చేసేసుకుంటారు హెల్త్ విషయంలో అంత కన్సర్న్ గా ఉంటుంది. కానీ ఆయన ఓపిక చూసారా, మీరు ఏ శారీస్ చేయగలరు, ఎన్ని శారీస్ చేయగలరు అని చెప్పి లెక్క పెట్టుకోవాలి. ఇన్ఫాక్ట్ అది చేసేటప్పుడు కూడా కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసి నీకు ఇంకేమైనా కావాలా, ఇక్కడ ఈ శారీస్ ఈ రోజుకి సరిపోతే మళ్ళీ చెప్తారు అక్కడ పెట్టి, ఈ 4 sarees చెయ్యి, ఇంక మళ్ళీ చేయకు, ఇవి అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకో అని చెప్తారు. ఆయన వచ్చేటప్పటికి అవి కాకుండా వేరే ఏమైనా చేసింది అనుకో, ఈ చీరలు ఇందాక అక్కడ కదా చెయ్యొద్దని చెప్పాను కదా అని అడుగుతారు. అంత ప్రెసైజ్ గా, అంత గుర్తు కూడా ఉంటుంది అనమాట. అంత కాన్షియస్నెస్ ఉంటుంది మైండ్ లో కూడా. చాలా కేర్ తీసుకుంటారు. అంత ఇది ఉండడం వల్ల అదొక్కటే ఆయన నో చెప్పేది, వద్దు తీసుకోకు, మేనేజ్ చేయలేవు, నువ్వు అన్ని మేనేజ్ చేయాలి అని. హెల్త్ ఉంటేనే కదా, అది లేకుండా బెడ్ మీద పడ్డారంటే ఏమీ చేయలేరు. అదే డైలాగ్ అంటారు, మొన్నంతా బాగాలేదు ఏం చేసావు, అప్పుడు సచ్చినట్టు హెల్త్ తీసుకున్నావు, అప్పుడు రెస్ట్ తీసుకున్నావు కదా, ఇప్పుడు అంతే రెస్ట్ తీసుకో అని అంటారు. అదొక్కటే. బట్ మీకు పెళ్లికి ముందు ఎప్పుడైనా చెప్పారా, అంటే ఇట్లా నేను వీడియోస్ చేస్తాను, యూట్యూబ్ లో రెగ్యులర్ గా కంటెంట్ చేస్తాను నేను అని చెప్పి? తెలుసు, అంతేగాని మేము ఫస్ట్ మీటింగ్ లో మాట్లాడుకున్నప్పుడు అన్ని క్లారిటీగా మాట్లాడుకున్నాం. అంటే ఎలా ఉండొచ్చు, ఇప్పుడు యూట్యూబ్ అనగానే అంతమందికి ఎలా ఉంటదంటే వీడియోలు చేస్తారు, ఆ యూట్యూబ్ లో షార్ట్ అన్నం కూడా రాదు ఎవరికి. అవును, కొంతమందికి వాళ్ళు యూట్యూబ్ లో వీడియోలు చేస్తారు, వీడియోలు చేస్తున్నాం ఫ్రీగా చేయట్లేదు బాబు, మేము సంపాదిస్తాం. దాన్ని రీల్స్ చేస్తారు కదా, రీల్స్ కి షార్ట్స్ కి అద్దాలు తెలుసుకో ముందు. ఎవడు ఈ అమ్మాయి రీల్స్ చేస్తుందా, వెళ్ళి డిక్షనరీలు ఓపెన్ చేయండి, రీల్ వేరు, షార్ట్ వేరు, యూట్యూబ్ వేరు, ఇన్స్టాగ్రామ్ వేరు. అది కూడా తెలియదు. మేము ముందే మాట్లాడుకున్నాం, ఒకవేళ నెగిటివ్ వస్తాయి, పాజిటివ్ వస్తాయి, చేసే పనిలో తప్పలేదు, మా ఫ్యామిలీకి నచ్చింది, మా ఫ్యామిలీకి నచ్చింది చేస్తాం. మాకు కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి, యాజ్ పర్ మేము క్రిస్టియన్ కొన్ని మేము చేయకూడదని మేము ఫిక్స్ అయ్యాం. నేను చెయ్యవు, నువ్వు ఏం చెప్పినా, నువ్వు లక్షించినా నేను చెయ్యను.
నువ్వు ఈ రోజు నైట్కి ఎంత ఇస్తానని నేను చెయ్యం. మేము ఎన్ని ఫస్ట్ మీటింగ్ లో ఎలా ఉండొచ్చు ప్రాసెస్ అవన్నీ ఫస్ట్ మీటింగ్ లోనే ఫస్ట్ మాట్లాడుకున్నాం. ఇలా నేను ఉంటాను. మీకు ఓకేనా అప్పుడే అంటే తన వీడియోస్ చేయడం ఇట్లా యూట్యూబ్ లో కనిపించడం? తప్పే ఉందండి, తప్పే ఉంది. ఇప్పుడు చేసి సపోర్ట్ చేసుకున్నాం అనుకో, నేను ఒక 500 తెస్తున్నాను అనుకోండి, ఆవిడ ఇంకో 200 తెచ్చింది అనుకోండి, 700 మేమే కదా తింటాం. క్లారిటీ, ఒక విజన్, ఒక పద్ధతి. తప్పేం లేదు కదా, ఒక 700 నువ్వే కదా తింటున్నావు. మళ్ళీ నీకే 700 కావాలనుకో, నువ్వు ఒకటివే కదా కొట్టుకోవాలి, నువ్వు ఒకటివే కదా చేసుకొని కష్టపడాలి. తప్పులేదు, ఫ్యామిలీగా చేసుకుంటున్నాం. సపోర్ట్ చేయాలండి, చేయకపోతే అవ్వదండి ఈ రోజుల్లో. బట్ అలానే మీరు అన్నట్టు వెనక నుంచి అనేవాళ్ళు ఒక మాట మీ దగ్గర ఆవిడ లేనప్పుడు ఎందుకు అప్పులతో వీడియోలు చేపించడం అనేవాళ్ళు, ఇలాంటి కామెంట్స్ ఏమైనా చూసారా? కామెంట్స్ అని కానీ రీసెంట్గా ఇప్పుడు అంటే నెగిటివిటీ సంథింగ్ ఉంటుంది. యాక్చువల్లీ నేను ఎడిటింగ్ చేసిన దానికన్నా కామెంట్స్ హైడ్ చేయడంలో నా పని ఎక్కువ. నైట్ మార్నింగ్ అంతా నా వర్క్స్ అయిపోద్ది. నేను పడుకున్నప్పుడు లేట్ అవుతుంది, లేట్ నైట్ అంతా నేను చేసేదండి కామెంట్స్ రిమూవ్ సెక్షన్ లోనే ఉంటాను. రిప్లైలు ఇవ్వబోద్ది, రిప్లైలు ఇస్తే నేను మనిషిని కదా, నాకు కోపం వస్తుంది, నేను ఇవ్వగలను. కానీ నీకున్నంత ఖాళీగా నేను లేను. నీకు రిప్లై పెట్టే అంత కామెంట్ ఉంది, నీకు అది చదివే టైం కూడా నాకు లేదు. నీకు రిప్లై ఇచ్చి నీతో గొడవ వేసుకున్నాను, నేను ఇంకో వీడియో ఎడిటింగ్ అయిపోతున్నాను. నేను రీసెంట్ గా చూసి, అక్క మీరు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి మీకు వాల్యూ ఇస్తున్నారు అక్క అని ఒక మెసేజ్ పెట్టింది. నాకు అది గట్టిగా కాలేదు, అంటే కింద మెసేజ్ పెట్టాను, డబ్బులు ఈ రోజు ఉంటాయి మరి పోతాయి, మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తున్నారో లేదు చెక్ చేసి నాకు కామెంట్ పెట్టండి అన్న. అందులో తప్పేం లేదు, కామెంట్ మాట చాలా ఈజీగా కెమెరా ముందుకు వచ్చి నువ్వు నుంచోని నువ్వు ఇక్కడ వీడియో చేసి ఒక వీడియో ఎడిటర్ కి ఇచ్చి వాటికి డబ్బులు పే చేస్తే అప్పుడు తెలుస్తుంది. అసలు కామెంట్స్ అనేది ఇష్టం లేకపోతే స్క్రోల్ చేయడం ఒక సెకండ్ పని. అండి కామెంట్ పెట్టినోడికి పక్కన వాట్సాప్ నంబర్ మీటా కూడా దానికి లింక్అప్ చేసి ఇచ్చేస్తే అప్పుడు ఎంతమంది పెడతారు నేను చూడాలని ఉంటుంది. ఆధార్ కార్డు వాట్సాప్ నంబర్ లింక్అప్ చేసి, అసలు జస్ట్ ఫోటో పెట్టుకోలేరు వాళ్ళు, అన్ని ఫేక్ ప్రొఫైల్స్ కదా ఉంటాయి. అన్న వాళ్ళు ఉన్నారు అంటే లైక్ మీకు అవసరమా, మీరు లావుగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, మై చాయిస్, నచ్చితే చూడలేదు, మీకు మీ ఆయనకి సంబంధం లేనట్టు ఉంటారు, మీరు ఇంత కరిగా ఉంటారు, మీకు ఎందుకు వీడియోస్ అన్నవాళ్ళు. సీరియస్లీ నాది కొన్ని వీడియోస్ కి, కలర్ కి, వెయిట్ కి అసలు సంబంధం ఏంటి, హైట్ కి అలా అని కంటెంట్ చూడరా అంటే చూస్తారు. అయ్యో వాళ్ళే ఎక్కువ చూస్తారు. నేను రీసెంట్ టైమ్స్ లో అదే అబ్జర్వ్ చేశాను అనమాట. కాన్స్టెంట్ గా ఒక 2-3 ఇప్పుడు ఒక వీడియోలో నువ్వు నచ్చలేదు నీకు అంటే యూ కెన్ స్కిప్ మీ కంప్లీట్లీ, పూర్తిగా బ్లాక్ చేయొచ్చు. బట్ ప్రతి వీడియో కింద వాళ్ళ ఒక కమెంట్ ఉంటది. అంటే ఏంటి, ప్రతి వీడియో మీరు చూస్తున్నారు కదా. సో ప్రతి వీడియో కింద అసలు ఎందుకు మీరు వీడియోస్ చేస్తున్నారు, మీరు వీడియోస్ చేస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో మీకు విలువిస్తున్నారు, అసలు నీ మొహానికి ఎందుకు వీడియోస్ అంటే వాళ్ళ ఇష్టం అనమాట ఇంకా అందులోని. బట్ ఓకే, నేను ఇందాక తను చెప్పినప్పుడు ఫస్ట్ మీటింగ్ లోనే నేను ఇలా వీడియోస్ చేస్తాను మీకు తెలుసు కదా అంటే, నాకు తెలుసు, నేను చూసాను, నాకు ఐడియా ఉంది అని అప్పుడు మాట్లాడుకున్నాం ఏం చేయాలి. ఆల్మోస్ట్ ఇద్దరివి సిమిలర్ గానే ఉండే అప్పుడు ఆ టైంలో, బికాస్ వి బోత్ కమ్ ఫ్రమ్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ. సో ఇద్దరివి ఆల్మోస్ట్ మైండ్ సెట్స్ అంతా ఒకలానే ఉంటుంది, ఇవి లేదంటే ఇవి చెయ్యాలి అని ముందే అనుకున్నాము. సో ఒకేలాగా ఉండడం వల్ల ప్రాబ్లం కూడా ఏమీ అనిపించలేదు, ఫస్టే అనుకున్నాం. బట్ అప్పుడు తను ఒక మాట చెప్పారు, ఇప్పటి వరకు అంటే నువ్వు ఇంకా చాలా చిన్న యూట్యూబర్వి, తర్వాత గ్రో అవ్వచ్చు, ఈ ప్రాసెస్ లోని నెగిటివిటీ ఎక్కువ ఉంటది పాజిటివిటీ కంట, అది తీసుకోగలిగే క్యాపబిలిటీ ఉంటేనే వెళ్ళు. అదొక్కటి మాత్రం చెప్పారు. నువ్వు హర్ట్ అయిపోయి ఇది చేసుకొని ఆగిపోయేలా ఉంటే అసలు వెళ్ళొద్దు, అసలు చెయ్యొద్దు. సపోర్ట్ చేయడం నేను సపోర్ట్ చేస్తాను, కానీ దాన్ని ఫేస్ చేసి ఆ కెమెరాని ఫేస్ చేయాల్సింది నువ్వే కాబట్టి అది తీసుకునే క్యాపబిలిటీ నీకు ఉంది అంటేనే ఇద్దరం కలిసి చేద్దాం అన్నారు. అది కూడా ముందే చెప్పారు, అదే ముందు చెప్పారు యాక్చువల్లీ. అలా చెప్పిన తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు అని మాట్లాడుకున్నాం. ఫస్ట్ మీటింగ్ లోనే మాట్లాడుకున్నాం, ఇద్దరికి క్లారిటీ ఉంది కదా అనుకున్నాం, ఓకే అనుకున్నాం, అంతే. ఇంక దాని తర్వాత టిల్ టుడే ఈ రోజు వరకు ఎప్పుడు మా ఇద్దరి మధ్య డిస్కషన్ రాలేదు. ఇన్ఫాక్ట్ మా ఇద్దరికి వచ్చే గొడవలు కూడా లేదు ఈ షార్ట్ ఇలాగే బాగుంటదని, నేను అలా కాదు ఇలా బాగుంటదని తను ఆటికి అనుకుంటాం తప్ప ఇదెందుకు చేస్తున్నావు అదెందుకు చేస్తున్నావు అదెందుకు ఎవరు చేయమన్నా అనే అలాంటి పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఎప్పుడు రాలేదు మాకు. ఓకే, బట్ నిజంగానే గ్రేట్ తెలుసా, అంటే ఎలా వస్తుందో నెగిటివిటీ వచ్చినా నిలబడేలా ఉండు, మొత్తం పాజిటివ్ గా బాగుంటుందమ్మా పూలబాటు ఉంటుందని చెప్పకుండా నెగిటివిటీ వస్తుంది, వచ్చినా తీసుకునేదానికి నువ్వు ముందే రెడీ అయిపోయి. చాలా మంది చెప్తారు 10 ఉంటే 9, ఒక 4 అయినా మంచి, నేను 9 తప్పు అని చెప్తాను. 9 నెగిటివిటీ, ఒకటే మంచి ఉంటది. నువ్వు చేసిన మంచి ఆయనకు నచ్చింది అనుకో చూస్తాడు. నువ్వు ఒక్కదానివే యూట్యూబర్ కాదు కదా, చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, చాలా మంది స్క్రోల్ నడిచి వేలతో ఉంటది వాళ్ళకి. నచ్చినోడు చూడండి సార్,
నష్టం వదిలేండి సార్. మీకు ఆ కామెంట్ పెట్టడానికి 5 నిమిషాలైనా పడుతుంది. 5 నిమిషాల్లో 30 రీల్స్ చూడండి. అంతేగా. నేను నీకు ఏదో అన్నావని నేను నీకు రిప్లై ఇచ్చాను అనుకో, నాకు 10 నిమిషాలు వేస్ట్. 10 నిమిషాల్లో నేను 2 షార్ట్లు ఎడిట్ చేసుకుంటాను. అదే. నాకు నువ్వు ఉన్నందుకు ఖాళీగా నేను లేను సార్. బట్ మీ ఆవిడని తిడితే అని పర్సనల్ మీకు ఎప్పుడైనా మీ ఆవిడని తిట్టారని కోపం ఎప్పుడైనా వచ్చిందా కామెంట్స్ లో? చాలా సార్లు, చాలా వస్తుందండి. నేను మనిషినే కదా. చాలా సార్లు వస్తుంది. కాకపోతే అంటే వేరొకరు నన్ను ఈజీ, అదే ప్లేస్ లో మీ మమ్మీ మీ చెల్లె ఉంటే ఏం చేస్తా? కష్టమేగా. నువ్వు నన్ను అన్నావు, నేను నిన్నంటూ నాకు చాలా ఈజీ. అయితే నాకు వెరస ఒకటి ఉంటుంది బైబిల్లో, నోటిని ఆపాలి నోటిని కాచుకోవాలి అని. నేను అనడం చాలా ఈజీ. నువ్వు ఎంత ఈజీగా కామెంట్ పెట్టావో అదే రిటర్న్ కామెంట్ నీకన్నా దారుణంగా పెట్టగలను. నేను అలా పెట్టిన డేస్ ఉన్నాయి తెలుసా. అంటే లైక్ బాగా కోపం వచ్చి ఏదో అన్నమాట, ఇంకా బాగా నెగిటివ్ గా ఏదో పెడితే నేను తట్టుకోలేక కొన్నిసార్లు అలా పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. తప్ప అలాగా వాళ్ళు నన్ను అన్నారని కాదు, కోపం ఉండేది. బట్ నువ్వు అలా అన్న తప్పు వదిలేసే, ఏమనద్దు, ఎవరు అనుకునే వాళ్ళు అలా అనుకుంటారు అని అత్తమ్మ కూడా అదే చెప్తారు. ఏమనద్దమ్మా, ఎవరిని ఏమనద్దు, పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, అన్ని చూస్తాడు, ఎవరిని మనం ఏమి అనద్దు. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు అంటారు, మీకు చేతనైతే అవి తీసేయడం ఏదో చేయండి తప్ప వాళ్ళతో ఎప్పుడు వాదించదు. బట్ నేను అలా 2-3కి రిప్లైస్ ఇచ్చాను. బట్ వాళ్ళని ఏం అనలేదు, మీకు నచ్చకపోతే చూడడం మానేయండి అన్నట్టే పెట్టాను తప్ప అది కూడా వద్దన్నారు. వద్దు ఎందుకు, అది కూడా దానికి కూడా డ్రాగ్ చేస్తారు. చూడొద్దు, వీడియోస్ చేస్తున్నావు అని అడుగుతారు, అవన్నీ డ్రాక్ చేసి మాట్లాడతారు. ఎందుకు అంత అవసరం ఏముంది, వద్దు అన్నారు అంతే. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు కమెంట్స్ కి రిప్లై చేయడం, అంటే పాజిటివ్ కమెంట్స్ అన్నిటికీ రిప్లై చేస్తాం మోస్ట్లీ, బట్ నెగిటివ్ ఏది వచ్చినా సరే ఓకే. సో మీ ఫస్ట్ యానివర్సరీ వీడియో చూసారా ఏంటండి? మీ పెళ్లికి ముందు నుంచి వీడియోస్ చూసి నేను యానివర్సరీ వీడియో చూడకుండా ఎలా ఉంటాను అనుకున్నారు? పైగా ట్రెండింగ్ లో ఉంటారు కాబట్టి. సర్ప్రైజ్లు అంటారు, అంటే సర్ప్రైజ్ అని ఊపిరి సినిమా ఉంటుంది చూడండి, ప్రకాష్ రాజు నాగార్జున గారికి సర్ప్రైజ్ ఇస్తారు, అలా మీకు బైక్ సర్ప్రైజ్ సెకండ్ యానివర్సరీ గుర్తుంది. కానీ నాకు నేను చెప్తున్నా యానివర్సరీస్ గురించి చెప్తున్నా. ఫస్ట్ యానివర్సరీ కానీ సెకండ్ యానివర్సరీ కానీ ఇప్పుడు కారు కానీ వరుసగా యూట్యూబ్ లోంచి లేకపోతే ఇలా వచ్చిన డబ్బులతోనే కొనేస్తున్నారా అండి? యూట్యూబ్ లో వచ్చింది బండి కవర్ కూడా రాదండి. ఇప్పుడు చూపించుకుంటే నేను చూపిస్తాను, వద్దులేండి, ఈ మంత్ చెప్పమంటే కూడా చెప్తాను. అంటే ఇది చాలా మందికి ఉన్న డౌట్, మీరు అడిగారని కాదు కానీ చాలా మంది ఏంటి ఎంత సంపాదించేస్తే కమెంట్స్ లో కూడా అదే, మీరు సంపాదించేస్తున్నారు కదా అందుకే మాకు చెప్తున్నారు, మీరు ఎంతెంత సంపాదిస్తున్నారు కదా మాకు ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఇదే అడుగుతారు. నాకు అర్థం కావట్లేదండి. అంటే యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది, బయట ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ యూట్యూబ్ లో ఎంత కష్టపడితే ఆ అమౌంట్ పర్టికులర్ అమౌంట్ అయినా అవుతుందో లేదో అసలు వాళ్ళకి తెలుసో తెలీదో నాకు అర్థం కాదు. కానీ బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, యూట్యూబ్ నుంచి వచ్చింది అని కాదు, బట్ వచ్చింది ఏది వేస్ట్ చేయం. ఓకే. మా ఇద్దరికి ఉన్న అలవాటు ఏంటి అని అంటే, ప్రతి దానికి ఒక బడ్జెట్ ఉంటుంది, దేనికి ఎక్సెస్ గా పెట్టాం, ఈవెన్ వేసుకునే బట్టలకి కూడా. ఇంకా తను పర్వాలేదు, కొంచెం కొన్నిటికి కొంచెం ఇది చేస్తారు, కానీ నేను వేసుకునే బట్టలకి కూడా ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తుంది నాకు. సో ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది, ఏది వేస్ట్ చేయం, ప్రతిదీ దాచుకుంటాం, ప్రతి రూపాయి జాగ్రత్త చేస్తాం. ఓకే. ఇది పెళ్ళైన స్టార్టింగ్ లో ఇద్దరం ఇలా లేం, నిజం చెప్పాలంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, బట్ జాగ్రత్త పడటం లాంటిది కానీ ఇది చేసుకోవడం మాకు అసలు లేదనమాట. నార్మల్ గా అప్పుడు చేసిన మిస్టేక్స్ అవన్నీ తెలిసి అసలు దీనికి ఇంత ఖర్చు పెట్టేసాం, దీనికి ఎలా అనుకుంటూ ఇలా కాదు, జాగ్రత్తగా ఉండకపోతే కష్టం అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసాం ఇద్దరం అనుకుని. సో దాని తర్వాత టు బి ఫ్రాంక్ అసలు ఒకేసారి బండి కారు ఎందుకు వచ్చాయి అని అంటే, బండి ఫస్ట్ అసలు కార్ ఇది తీసుకునేది లోన్ అప్లై చేసాం కార్ కోసం. అది ఫస్ట్ అటెంప్ట్ లో మరి దేని వల్ల ఇది చేశారో తెలియదు, రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిపోగానే వి థాట్ ఓకే గాడ్స్ ప్లాన్ కాదేమో అని చెప్పి నేనేం చేశాను, సరే యానివర్సరీకి కొంచెం గిఫ్ట్ ఏదైనా కొందామని కొంచెం డబ్బులు దాచాను కదా, నేను పాత బైక్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ లో పెట్టేసి నేను దాచిన డబ్బులు ఇచ్చేసి బైక్ తీసుకొని మిగతా ఒక 40% అమౌంట్ ఈఎంఐలో పెట్టాం. ఈఎంఐలో పెట్టి తీసుకున్న 2 days ఇంకా బండి డెలివరీ కూడా రాలేదు, అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి అమౌంట్ పే చేసేసి వాళ్ళకి బండి ఎక్స్చేంజ్ ఇచ్చేసి అన్ని చేసి వచ్చే సెకండ్ డే కాల్ వచ్చింది, మీ కార్ లోన్ ఏదైతే మీరు పెట్టారో అది అప్రూవ్ చేస్తున్నాము, డాక్యుమెంట్స్ కావాలి రండి అని చెప్పి.
సో అసలు నేను ఆలోచించాను ఏం చేయవు ఇప్పుడు తినైతే ఫస్ట్ అసలు క్వశ్చన్ మార్క్ అందరికి ఇంట్లో అందరికి ఒక క్వశ్చన్ మార్క్ అయ్యో అనవసరంగా ముందొచ్చుంటే బాగుంది కదా ఇదేదో అని అన్నాను. బట్ ఏమో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నాకు అనిపించింది మేబీ గాడ్స్ ప్లాన్ ఇస్ ఫర్ బోత్, రెండు ఇవ్వాలనుకున్నారేమో. ఫస్ట్ కార్ అప్రూవ్ అయిపోయి ఉంటే అసలు బండి జోలికి వెళ్ళే ఆలోచనే లేదు. ఓకే. మేబీ దేవుడు రెండు ఇవ్వాలనుకున్నారేమో, అందుకనే ఫస్ట్ కార్ అలా అయ్యిందేమో. ఎందుకు మనకి ఛాన్స్ ఉన్నప్పుడే తెచ్చుకోవాలి అని చెప్పి అప్పుడు వెళ్ళాం. ప్రాసెస్ ఎక్కువ డేస్ పట్టింది కానీ వాళ్ళు చాలా పాజిటివ్ గా ఇది చేశారు, అప్రోచ్ తీసుకున్నారు, చాలా ఫాస్ట్ గా చేసేసారు. అండ్ ఎక్కువ ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారో అవన్నీ మేము రెడీగా పెట్టుకొని వెంటనే ఇవ్వడం, వాళ్ళు లోన్ అప్రూవ్ చేసడం అంతా. ట్విస్ట్ ఏంటంటే లోన్ అప్రూవ్ అయిపోతుంది లేకపోతే అది కార్ కరెక్ట్ గా డెలివరీ వచ్చేస్తుంది నా బర్త్డే అనేది నాకు తెలియదు. ఓకే. అది నా బర్త్డేకి వచ్చేలా ప్లాన్ చేసి పెట్టుకున్నారు అనమాట. ఆ విషయం నాకు తెలియదు నా బర్త్డేకి వస్తుందని. ప్రాసెస్ అంతా నేను ఇన్వాల్వ్ అయ్యాను. బట్ సడన్ గా రేపు బర్త్డే అనగా ఈ రోజు త్వరగా రెడీ అవ్వు అని అన్నారు. నేనేమో ర్యాండమ్ గా అప్పుడప్పుడు అలా సర్ప్రైజ్ గా రెడీ అవ్వు అని చెప్పి డిన్నర్స్ కి అలా లంచ్ కి తీసుకుని వెళ్తుంటారు. అలా ఏమో అంటే ఒక శారీ తనే సెలెక్ట్ చేసి ఇది కట్టుకో అని చెప్పి ఇంక నేను ఉండక ఎందుకు అంత మంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు, రేపు నా బర్త్డే, నేను మెహందీ పెట్టుకోవాలి, నేను అది చేసుకోవాలి అంటే అప్పుడు చెప్పారనమాట కార్ డెలివరీ తెచ్చుకోవాల్సిన రెడీ అవ్వు, వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, ఫాస్ట్ గా రెడీ అవ్వు, మన ఇద్దరు కొనుక్కుంటున్న ఫస్ట్ కార్, ఎంత బాగా రెడీ అవ్వాలి నువ్వు అని చెప్పి నన్ను ఫుల్ ఎరికించేసి అనమాట. ఓకే అప్పుడు అనుకున్నా ఓకే నిజమే మన ఇద్దరం అనుకుంటున్నా ఫస్ట్ కార్ బాగా రెడీ అవ్వాలి అని చెప్పి అప్పుడు రెడీ అయ్యాను. సో అప్పుడు తెలిసింది డెలివరీ వచ్చేసింది, కార్ లోన్ మొత్తం అప్రూవ్ అయిపోయింది, అమౌంట్ వచ్చేసింది, ఇవన్నీ అప్పుడు తెలిసాయి. సో అది అనుకోకుండా తను చేసిన సర్ప్రైజ్ లోన్ అప్రూవ్ అవడం అలా అవ్వడం వల్ల వెంటనే బండి కార్ కొనుక్కున్నాం తప్ప అది కూడా లోన్ లో నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను అని లోన్ లో కొనుక్కున్నాం కానీ ఏదో అని కాదు. బట్ ఎవ్రీ పెన్నీ వాట్ వీఆర్ ఎర్నింగ్ చాలా జాగ్రత్తగా చేసుకుంటాము, ఏది వేస్ట్ చేయము, ఎక్కడ ఎక్సెస్ గా ఖర్చులు పెట్టము. అలా అని మరి అసలు మీరు సంపాదించట్లేదా లేకపోతే మేము యూట్యూబ్ మీద సారీ బిజినెస్ మీద లేకపోతే తను చేసే ట్రావెల్స్ కానీ వర్క్స్ కానీ వీటన్నిటి మీద ఎర్న్ చేస్తున్నాం. అలా ఎర్న్ చేస్తున్నాం కాబట్టి ప్రతిదీ దాచుకొని ఇన్ని చేసుకోగలుగుతున్నాం. అలా అని లక్షలు సంపాదించి మేము ఏదో తేరగా అన్ని ఇది చేసేస్తున్నాం అని మాత్రం అనుకోవద్దు. సో అది నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ మీరు నన్ను చాలా మంది అడిగిన వాళ్ళు ఉంటారు అనమాట, మీరు డ్రెస్సులు పంపించవచ్చు కదా, గివ్ అవేస్ ఇవ్వచ్చు కదా, మీరు అవి చేయొచ్చు కదా, ఇవి చేసి మీరు ఇంత సంపాదిస్తారు కదా అని చెప్పి చాలా పెడతారు కమెంట్స్ లో. చాలా బాగా అనిపిస్తుంది. నేనే బట్టలు కొనుక్కునేటప్పుడు ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకుని వెళ్తా. మీరు నంబర్ 3000 ఫిక్స్ చేసుకుని వెళ్తే ఆ 3000 లోనే కొనుక్కుంటా. ఈ 3000 ఎక్స్పోనే అయితే అయింది అంటే అస్సలు వద్దు, నేను అందులో ఏం కొనుక్కోవాలనుకుంటున్నానో అవి కొనేసుకుంటాను అంతే. అందులో మళ్ళీ ఎక్సెస్ గా ఏం వేయను, దేనికని పెట్టినామో దానికే అని చాలా పర్టికులర్ గా ఉంటాను. అలాంటిది అలా అని ఎవరికి సోషల్ సర్వీస్ చేయమని కాదు, మేము చేసే ప్రతిదీ మీకు తెలియకపోవచ్చు, మీకు చూపించాం అలా అనుకుంటున్నారని. ఇన్ఫాక్ట్ క్రిస్మస్ టైంలో మేము చేసిన కొంచెం సోషల్ వర్క్ అదంతా వీడియోస్ లో పోస్ట్ చేసాం. ఇలా మేము ఫుడ్ పంచాము, లేకపోతే ఇలా వింటర్ సీజన్ కదా అప్పుడు దుప్పట్లు రగ్గులు పంచాము అని చెప్పి వీడియోస్ పెట్టాం. కారణం ఏంటంటే అసలు మా వారికి అస్సలు ఇష్టం ఉండదు చేసిన మంచి హెల్ప్ చెప్పొద్దు చెప్పుకోకూడదు అలా చేయొద్దు అని అంటారు. కానీ ఈ కమెంట్స్ చూసి నేను తట్టుకోలేక బాగా అనిపించి మేము కూడా చేస్తున్నాము మీకు తెలియదు అంతే అని చూపించాను. బట్ అది పెట్టిన తర్వాత కూడా చాలా మంది అయ్యారు. బట్ ఓకే వదిలేసాం, చెప్పాము ఇంకా అర్థం చేసుకోవడంలో వాళ్ళు ఇది ఉంటారు. బట్ మనీ సేవింగ్ విషయానికి వస్తే ప్రేమ్ గారు, మామూలుగా అందరూ ఏమంటారంటే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో కూడా మళ్ళీ పుడతామా ఏంటి, అలా ఇప్పుడు మళ్ళీ పుడతామా ఎప్పుడు పోతామో తెలీదు అనే ఇదిలో ఈ రోజు ఎంజాయ్ చేయాలి, ఈ రోజు బాగా ఎలా కావాలనుకుంటే అలా ఉండాలి మన లైఫ్ లో అని చాలా మంది అంటూ ఉంటారు కదా. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే మనీ సేవ్ చేసుకుంటా ఉండడం. అంటే డాడీ చనిపోయింది 2017. ఓకే. 2017 మొదలుకొని 2024లో మా పెళ్ళి అయింది. 25 వరకు కూడా మీరు చెప్పిన డైలాగ్ నా ముందు ఎందుకు పనికిరావు. ఈ రోజు 2000 సంపాదించానంటే ఈ రోజు ఖర్చు 3000 ఉంటుంది ఇంట్లో. అంటే ఇప్పుడు మేము ఫ్లోర్ దిగుతూ చనిపోవచ్చు, నా మెంటాలిటీ అలా ఉండేది. ఏం ఇప్పుడు తిని ఇప్పుడే చచ్చిపోతాను, ఆ తింటున్న బోన్ కూడా ఉండి చచ్చిపోవచ్చు, లేదా దేవుడి గురించి చేయొచ్చు, లేదా ఏదో రావచ్చు. ఈ మూమెంట్ మిస్ అయిపోతున్నావు కదా. నేను సేవ్ చేస్తున్నావు అని ఏం లేదు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటున్నాం అంతే. దేనికి అంటే ఇప్పుడు వరకు మేము ఇద్దరమే, తర్వాత ఎవరైనా వచ్చినా, ఎందుకంటే మాకు ఇంకా మా మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మా తమ్ముడు అవ్వచ్చు, మా బామ్మర్ది అవ్వచ్చు, ఫ్యామిలీకి తన హెడ్ ఇటు నేను హెడ్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మొన్న 2nd year anniversary వరకు కూడా నన్ను ఆకును ఎవరు లేరు. మీరు అంటున్న రామ్ చరణ్ డైలాగ్ మళ్ళీ పుడతావు ఏదో ఉంది కానీ
నేను అనేది ఏంటంటే రేపు ఏమన్నా కళ్ళు తెరుస్తావా ఏంటి, నేను అదే అంటా. ఎగ్జాక్ట్లీ రేపు రేపు పొద్దున్న కళ్ళు లేస్తామా తెరవాలి. అవును నైటే పోవచ్చు, ఏదైనా జరగచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో చాలా దారుణంగా ఖర్చు పెట్టుకోండి. ఏది వచ్చినా ఇంట్లో ఫ్యామిలీ తిన్నదా, వెళ్ళాలనుకున్నది వెళ్ళిపోవాలి. ఓకే అది ఎంత నైట్ అయినా వెళ్ళిపోవాలి, ఎంత దూరమైనా వెళ్ళిపోవాలి, చూడాలనుకున్నా చూసేయాలి, ఎంత దూరమైనా. ఓకే అంటే ఫ్యామిలీతో పాటు, నాకు ఒక్కడనే తిరగడం ఇష్టం ఉండదు. ఓ ఫ్యామిలీతో వెళ్ళాలి, ఫ్యామిలీతో. నాకు లిటరల్లీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అంతే. నేను మేనేజ్ కూడా చేయను. ఓకే ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండాలి, అదే అలవాటు అయిపోయింది ఈ రోజే. అంతే. సేవింగ్స్ అనేది ఈ మధ్యన మొదలు పెట్టినాం. రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, అంటే గట్టిగా తిందాంలేండి. పెళ్ళైన ఒక సంవత్సరం తర్వాత మామూలు కాదు. లిటరల్ ఎలాగుండేదంటే, అనవసరంగా మార్నింగ్ లెగిస్తే ఎందుకు లెగిసాం, ఈ టెన్షన్ ఎవరు పడతాడు ఓకే అన్న సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. ఓ సో ఇవన్నిటిని ఏమైందంటే ఒక రోజు కూర్చున్నాం, ఇలాగైతే పని అవదమ్మా, ఎప్పటికి ఇలాగే ఉంటాం. చాలా మంది అనుకోవచ్చు మీరు ఇందాక అడిగినట్టు ఒకే మంత్ లో బండి కొనేసారు, కార్ కొనేసారు. బండి కార్ అనుకో బోల్డ్ స్టోరీలు ఉన్నాయి. ఓకే కార్ కి ఇంకా 6-7 years ఫైనాన్స్ కట్టాలి, బండికి 2 years ఫైనాన్స్ కట్టాలి. ఓకే అంత ఈజీగా ఏం కొనలే, ఉన్నాయి అంతే. అది ఇప్పుడు మంది అవుతుంది అంటే ఈఎంఐ తీరిపోయింది, అది మంది అవుతుంది. ఇప్పుడు అంతా ఈ రెండు కూడా ఓనర్లవే. దీనికి కూడా కామెంట్లు ముందు సొంత ఇల్లు కట్టుకోండి తర్వాత ఏమైనా చేయొచ్చు కదా. మేడం 10 లక్షలు పెట్టి కారే కొనలేకపోతున్నాం, 30-40 లక్షలు ఇల్లు ఎక్కడ కట్టేస్తారండి? 2.5 లక్షలు బండి, ఈఎంఐలో కొన్నాను నేను. అంటే ఉంచుకున్నా అంటే వెనకాల ఏం లేవు. అది మీరు కొనలేదండి, మీ ఆవిడ సర్ప్రైజ్ మీకు. సర్ప్రైజ్ కాదులేండి, అందులో సగం మా అత్త మామల్ని, సగం ఈవిడిది. ఎందుకు అత్త మామూలు అవుతుంది? నాకు గిఫ్ట్ ఇచ్చారు. అంటే వాళ్ళు పెట్టిన బండి, పెళ్లికి వాళ్ళు పెట్టిన బండి ఎక్స్చేంజ్ చేశారని అత్త మామలు పెట్టింది. చెప్పాను కదా, బాగా అత్త మామ ఫేవరెట్ అమ్మా, నేను అసలు తట్టుకోలేను. ఓన్లేండి అదృష్టం మీకు, వాళ్ళని చూసుకునే వాళ్ళు లేకనే చాలా మంది రాత్రి ఏం బాధపడుతున్నారు. చేశారు తెలుసా, నేను ఇంటర్వ్యూ కోసం టెన్షన్ పడుతుంటే రాత్రి ఏంటి అని చెప్పి కావాల్సిన బ్లౌజ్ తీసుకొస్తానని చెప్పి టైలర్ దగ్గరికి వెళ్ళి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండిపోయారు. నేను ఫోన్ చేస్తే నేను మా ఇంట్లో ఉన్నాను, నేను రాను, ఇప్పుడు నాకు మూడు లేదన్నారు. అంటే మా ఇంట్లో కామెడీ ఎలా ఉంటదంటే, ఈ అమ్మాయి ఇక్కడ కూతురు, ఓకే మనం అక్కడ కొడుకు. కొడుకు ఓకే నైస్ వెరీ నైస్. నేను ఉండిపోయి నేను రానన్నారు, నాకు ఏం అర్థం కాలేదు. ఒకవైపు ఏమో ఆర్డర్ ప్రీ వెడ్డింగ్ శారీస్ ఆర్డర్ ఒకటి ఒప్పుకున్నాను ఈ రోజు ఇవ్వాల్సింది, అర్జెంట్ గా ఒకటి ఇవ్వాలి, ఉండిపోయి రానంటారు. ఏంటంటే నేను మాట్లాడుతున్నాను ఇక్కడ రానంటే ఫోన్ చేస్తారే మళ్ళీ. చాలా ఇంటికి వచ్చి కదిగడి అంతలా ఏం మాట్లాడుకున్నాను, నిన్న కదా మొన్నే కదా కలిసారు మమ్మీ వాళ్ళని అంటే మాకు బోల్డ్ మీకు చెప్తావా ఏంటి? ఇప్పటికీ చెప్పలేదు నాకు. అలానే మీ అత్తమ్మ కూడా మీ మీద ప్రేమ ఎక్కువ కదండి, చూసాం మేము వీడియోస్ లో గమనిస్తాం. అదే సగం కుళ్ళిపోతాను. ఇప్పుడు మీకు లేదా మరి అక్కడ ఉంటున్నారని? అమ్మా ఏదైనా సేవ్ చేయాలండి, తెలుసుకున్నది కొద్దిగా సేవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అవసరమైనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అలా అన్న ఇప్పుడు ప్రాబ్లమ్ వీళ్ళు ఎంత దాచేసుకుంటున్నారో అనుకుంటారు. అనుకున్నాడు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాచేసుకుంటున్నారు అనుకున్న వాళ్ళు ఇవ్వరు కదా మనకి. అడుక్కోకుండా ఉన్నాం అంతే. ఇంతకు ముందు తను అన్నట్టు రివర్స్ కూడా చూసేసాం. అమ్మో మళ్ళీ స్టార్ట్ అయిందా అని ఫోన్ లో ఆఫ్ చేసుకుని ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే అంత నుంచి ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయినా అంటే అనకూడదు టచ్వుడ్, బట్ ఏదైనా ఎమర్జెన్సీ అయినా అటు ఇటుగా ఏమైనా అయినా ఇప్పుడు అంత కంగారు పడిపోయి ఏదో చేసేయాలనే అంత ఇదిలో అయితే లేదు. అంతే, అంతకు మించి సంపాదించేసి వెనకాల బోళ్ళు కూడబెట్టుకునే పరిస్థితిలో లేవు. మాకన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వాటితోనే అయిపోతుంది ప్రెసెంట్. ఇంకా ఉన్నాయి చెప్పాలంటే. అటు వీళ్ళ బ్రదర్ వెడ్డింగ్ ఉంది, కొన్ని రోజుల్లో కొన్ని మంత్స్ లో చేస్తాం. తన వెడ్డింగ్ మేమే చూసుకోవాలి, ఇటు మా తమ్ముడిని సెటిల్ చేయాలి, అటు ఇటు అలా అని తన ఫ్యామిలీనే చూసుకొని మా ఫ్యామిలీని వదిలేసే మెంటాలిటీ కూడా కాస్తుంది. సో అన్ని రెస్పాన్సిబిలిటీస్ పట్టుకొని అవన్నీ చేసుకొని వెళ్ళేటప్పుడు మాకు పిల్లలు వచ్చేస్తారు. సో వెనకాల లేదో దాచేసుకొని అంత ఇదిలోని లేదు, అంత టైము అంత ఇది కూడా మాకు లేదు. సో అది సంగతి. ఓకే ఓకే సో ఈ 2 క్వశ్చన్స్ అయితే నేను పక్కా మ్యాండేటరీ ప్రతి ఒక్కరిని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ టిల్ నౌ ఈ రోజు వరకు మీ లైఫ్ లో? ఇద్దరికి సపరేట్ గా ఉండొచ్చు, లేదంటే ఇద్దరికి కలిపైనా ఉండొచ్చు. మా మ్యారేజ్ అండి. అవునా? ఓకే, అది గాడ్స్ ప్లాన్ కదా. లేదు ఒకసారి గాడ్ ప్లాన్ అయినా చుట్టూ ఉన్న కమ్యూనిటీ, ఓకే చుట్టూ ఉన్న ఫ్యామిలీ సర్కిల్ అవ్వచ్చు, కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ కూడా టెన్షన్ తోనే అయ్యింది. ఏమంటారు, వాళ్ళు ప్రదానం చేస్తారు, అది టెన్షన్ తగ్గింది. పెళ్లి ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడైతే
మీకు క్రిస్టియన్ మ్యారేజ్ యా, అయ్యేది యా. ఉంటది. ఎప్పుడైతే ఇప్పటి నుండి ఈమె నీ భార్య అని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయ్యి ఎప్పుడైతే నేను దాంతో ప్రామిసులు చేశానో అప్పుడు దట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ టైం. అది అవ్వడానికి చాలా ఫేస్ చేశారా? చాలా. అంటే ఫ్యామిలీ వైజ్ ఏం అవ్వలేదు మాకు. ఫ్యామిలీ వైజ్ ఏం అవ్వలేదు, ప్రాపర్ గా అరేంజ్ మ్యారేజ్. కానీ బట్ పోర్ట్రే అయిపోవడం చాలా రకరకాలుగా పోర్ట్రే అయిపోయి డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చేసాయి అనమాట. అది చర్చెస్ లోని వాటిలోని ఎలా ఉంటుందంటే చాలా ఆడ్గా ఉంటుంది అలాంటివి. సో అలా వచ్చినప్పుడు అసలు చాలా మంది గొడవలు పెట్టడానికి ట్రై చేశారు, అవ్వకుండా చేద్దామని చూసారు. అసలు వీళ్ళిద్దరు చేసుకోవడం ఏంటి, ఎప్పటి నుంచో చర్చ్ లో ఉన్నారు, ముందే వీళ్ళిద్దరికి తెలిసేమో, ముందు నుంచి ఉన్నారేమో అని అనుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా చేశారు. ఏమో అంటే లైక్ నేను ఒకటి ట్రస్ట్ చేస్తాను, ఇఫ్ ఇట్ ఇస్ అ గాడ్ ప్లాన్, అది ఒకవేళ అవ్వాలి అని ఉంటే నీ లైఫ్ లో రాసి పెట్టుంటే అంటారు కదా, అది ఎవరు ఏం చేసినా సరే ఇంకా ఆగదు, అసలు ఇంకా ఆగే సమస్య లేదు. కూడా లేదు. నేను ఒకటి ఫస్ట్ నుంచి అలా ట్రస్ట్ చేస్తాను, దేవుడు నీకు ఇవ్వాలి అని అనుకుంటే దాన్ని ఎలా అయినా జరగని, నువ్వేం చెయ్యు, ఏం చెయ్యకపో, ఖాళీగా ఊరికే అని ఉన్నా నీకు ఇస్తారు. అది దేవుడు నీకు ఇచ్చేది కాదా. నువ్వు రోడ్లో పట్టుకొని నేల నాకు దేవుడా నాకు ఇది కావాలని నువ్వు పరుగులు పెట్టినా సరే దేవుడు ఎవరు. నేను అది బాగా ఎక్స్పీరియన్స్ కూడా చేశాను, సో బాగా నమ్ముతాను అనమాట. సో నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నేను కార్ డెలివరీ తీసుకున్నప్పుడు. ఇప్పటి వరకు అంటే నేను మ్యారేజ్ ఇవన్నిటి టైంలోని నాకు ఒక టైప్ ఆఫ్ ఆలోచన ఉంది. మ్యారేజ్ టైంలో కూడా తిను తీసుకున్నంత స్ట్రెస్ నేను తీసుకోలేదు, బికాస్ ఇస్ దేర్ టు మ్యారేజ్. తను చూసుకున్నంత స్ట్రెస్ అంతా తన మీద వదిలేసాను. సో నాకు ఒక క్లారిటీ ఉంది, ఏం జరుగుతున్నా ఏమైనా ఇదిలా జరుగుతుంది ఇదిలా జరుగుతుంది అని. బట్ కార్ డెలివరీ తీసుకున్నప్పుడు మాత్రం నేను అక్కడ ఉన్నానే కానీ నా మైండ్ నా హార్ట్ మొత్తం కూడా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏవైతే అంటే జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు మేము రావడానికి ఎన్ని ఫేస్ చేసామో అవన్నీ అన్నమాట కళ్ళ ముందు అలా వస్తుంటే, ఈవెన్ ఎగ్జాక్ట్ గా 1 year బ్యాక్ ఈ టైం కి we don't even have a single penny in our hands. ఎంత ఘోరంగా స్ట్రెస్ అయ్యామంటే 1 year back అంటే ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ లాస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీకి జస్ట్ చేసుకున్నాం అనుకున్నాం. మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ, మళ్ళీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఏదో చేసుకోవాలి కదా అన్నట్టు చేసుకున్నాం. బయటకు అంతా నార్మల్ గానే కనిపించాం కానీ అంత స్ట్రెస్ తీసుకున్నాము. కొన్ని డేస్ అయితే ఎదురుగా కూర్చొని మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళం ఇద్దరు. అంటే మాట్లాడితే ఎవరు వదలచ్చో తెలిసేది కాదు. ఘోరంగా స్ట్రక్ అయిపోయింది. ఏమైనా అంత ఘోరంగా అంటే తను చేస్తున్న వర్క్స్ తనకు ఆగిపోయింది. నేను విపరీతంగా అప్పుడే నాకు స్టార్ట్ అవడం ఈ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. ఏంటో తెలియదు అప్పుడు. ఇప్పుడు క్లారిటీగా నేను చెప్తున్నాను, అంటే మైగ్రేన్ ఉంది లేకపోతే ఇవి ఉన్నాయి అప్పుడు తెలియదు. మల్టిపుల్ గా అన్ని కలిపేసి సడన్ గా డౌన్ అయిపోయి ఇంకా బెడ్ మీద పడిపోయాను అంతే. ఎలా ఉండేదనో నాకే తెలుసు కాదు. ఆ హెల్త్ ఇష్యూస్ ఏంటో తెలియదు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పేవారు అప్పుడు వెళ్తే. ఆ హెల్త్ ఇష్యూస్ ఒకవైపు ఫినాన్షియల్ గా ఇంట్లో వీళ్ళ బ్రదర్ ఉంటాడు అనమాట, తను సడన్ గా అప్పుడే తనకి యాక్సిడెంట్ అవడం, తన కాళ్ళు ఇది అవడం, తన జాబ్ మానేసి రావడం, నేను హెల్త్ బాగోక నేను జాబ్ మానేయడం, అన్ని ఒకేసారి ఇంకొక వర్స్ట్ ఫేజ్ లో అయిపోయింది అనమాట. కట్టాల్సిన ఈఎంఐస్ అన్ని ఉంటాయి కదా, మన రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీని చూసుకోవాలి, కట్టాల్సిన ఈఎంఐస్ ఉంటాయి. ఎలా దాన్ని సర్వైవ్ చేయాలో కూడా ఆ టైంలో అర్థం కాలేదు. నిజంగా అందరూ అనుకుంటున్నట్టు ఆ టైంలో యూట్యూబ్ నుంచి లక్షలు వచ్చిండేమో బాగుండేదేమో. కానీ అప్పుడు ఆ వర్స్ట్ ఫేజ్ చూసి అంత చూసిన తర్వాత సడన్ గా ఫిక్స్ చేస్తే సెకండ్ ఇయర్ యానివర్సరీకి, సెకండ్ ఇయర్ బర్త్డేకి అక్కడ ఉండడం, నిజంగా ఆ మూమెంట్ లో నేను ఎన్ని మైండ్ లో అనుకున్నానో అసలు ఎవరు ఎక్స్పెక్ట్, ఈవెన్ తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేరేమో నా పక్కన నుంచి. అప్పటికి నా పక్కన నుంచి నా చేయబట్టుకొని అసలు ఒక్క కంట్లో నుంచి ఒక చుక్కు వచ్చిందో నీకు అప్పుడు చెప్తాను అన్నారు. కానీ బట్ ఆ మూమెంట్ మాత్రం మోస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యాను, మోస్ట్ ఇమోషనల్ గా ఫీల్ అయ్యాను. ఆ రోలర్ కోస్టర్ ఏదైతే ఉంటుందో ఇమోషనల్ రోలర్ కోస్టర్, అదంతా కార్డ్ ఎవరు తీసుకుని ఒక 10 minutes లో మొత్తం ఫేస్ చేసేది. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. మేబీ కార్డ్ కొనుక్కోవడం అనేది చాలా చిన్న విషయం అందరికి చెప్పడానికి, కానీ ఆ కొనుక్కునే పాయింట్ వరకు రావడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాము అనేది మాత్రం, నాకు అంత స్ట్రగుల్ అయ్యి దేవుడు అక్కడ నిలబెట్టారు మమ్మల్ని అనేది మాత్రం బాగా నేను హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ప్రేమ్ గారు, మామూలుగా మన ఫాదర్ ఉన్నంత వరకు మన ఇంట్లో కొడుకే, ఆయన వెళ్ళారంటే ఇంటికి పెద్ద కొడుకుగా పెద్ద దిక్కు, ఇంటికి మీరే ఇప్పుడు మ్యాన్, ఏదొచ్చినా మీ వెనకే మీరే చూసుకోవాలి. అది అసలు భయంగా అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు నిద్ర కూడా పట్టదేమో కదా అలా ఆలోచిస్తే. ఇప్పటికీ నాకు పట్టదండి.
అనిపిస్తుంది కానీ అబ్బాయిలు అసలు అంత ఈజీ కాదు అది. నాన్న వెళ్ళిపోయారంటే మీరు పెద్ద అది అది ఎవరికైనా అది ఇందాక ఒక అడిగే చూడండి ఆ ఫీలింగ్ ఎలా ఉంది అని ప్రేమ కోసం, అలాగే డాడీ లేరు అన్న ఫీలింగ్ కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నథింగ్. అది ఏది వచ్చినా తీర్చలేదు అది. నువ్వు నన్ను అడిగితే ఆ లవ్ అనే ఫీలింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, కానీ ఏదో ఒకటి చూపించి డాడీ లేరు డాడీ ఆ ఫీలింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అదంతే. అదంతే, నో వర్డ్స్. చాలా చెప్పలేము. చాలా కనెక్టెడ్ అండ్ చాలా తను తొందరగా ఎమోషనల్ అయ్యి తొందరగా ఫ్లక్చువేట్ అయ్యే విషయం ఏదైనా ఉంటే మావయ్య గారు. చాలా ఫాస్ట్ గా ఇదవుతారంటే చాలా కనెక్టెడ్. ఈవెన్ రేపు పెళ్లి అనగా కూడా వెళ్ళి వాష్రూమ్ లో లాక్ చేసుకొని 2-3 hours ఏడుస్తూ కూర్చున్నారంట. బయట అందరూ కంగారు ఏమైనా నాకు డాడీ కావాలి, నాకు డాడీ చేయాలి నా పెళ్లి అని చెప్పి. అంత ఎమోషనల్ అనమాట. అబ్బాయిలు బేసిక్ గా అంత కనెక్టెడ్ ఉండరు నాన్నలకి, కనపడరు. అంతే, ఆడికి కొద్దిగా ఫీలింగ్. అబ్బాయిలే కదా, వీళ్ళిద్దరు చాలా కనెక్టెడ్. ఓకే. ఇప్పుడు మా మరిది చిన్న తను చాలా కనెక్టెడ్. అంటే డాడీ విషయం తను వీళ్ళిద్దరికి ఒకటి డాడీ ఏంటంటే తిను చాలా తొందరగా ఎమోషన్స్ బయట పెట్టేస్తారు, తను పెట్టడు. ఓకే. ఏదున్నా చాలా త్వరగా వీళ్ళు తిను అత్తమ్మ ఎమోషనల్ అయిపోతారు. మావయ్య టాపిక్ రావడం అవసరం. ఏదైనా చిన్న విషయంలో ఏదైనా మావయ్య గారు ఉంటే భలే ఉండమ్మా అని అనుకుంటే వెంటనే ఇద్దరు ఏడ్చేస్తారు, కానీ తను అసలు బయటికి కనిపించదు. ఇద్దరు చాలా కనెక్టెడ్. నేను అదే అబ్జర్వ్ చేశాను. జనరల్ గా అబ్బాయిలు ఫాదర్స్ విషయంలో చాలా ఇదిగా ఉంటారు, అమ్మాయిలు ఎక్కువ కనెక్టెడ్ ఉంటారు. కానీ వీళ్ళిద్దరు అంటే మావయ్య గారు అంతలాగా చూసుకున్నారంట చిన్నప్పటి నుంచి, నాకు అత్తమ్మ చెప్పారు. ఒక బెస్ట్ మెమరీ చెప్పొచ్చు కదా మీ డాడీతో మీకు? ఎవ్రీడే ఇస్ మై బెస్ట్ మూమెంట్ విత్ మై డాడీ అండి. ఓకే. టిల్ ఆయన ఊళ్ళో చనిపోయే వరకు కూడా బెస్ట్ మూమెంట్. ఊళ్ళో చనిపోయి? నా ఊళ్ళోనే చనిపోయి. ఐ మీన్ చెప్పగలరా ఎందుకు అంటే చెప్తే ఇప్పుడు ఇంటర్వ్యూ అవ్వదు. అంటే తనకి క్యాన్సర్ మావయ్య గారికి. ఓకే. సో అన్ని ఉన్న అంటే మేబీ తను ఉండుంటే ఈ సిచ్యువేషన్ ఉండేది కాదేమో. ఉన్న అన్ని అమ్మేసుకొని ఆయనకి ట్రీట్మెంట్ చేయించారు ఆ టైంలో. ఓకే. వీళ్ళకి ఏదైనా సరే తిరిగి వస్తారు అని ఒక చిన్న పెద్ద హోటల్ ఉండేది వీళ్ళకి. సో హోటల్ రన్ చేసేవారు మావయ్య గారు. వివత్సంగా బాగా రిచ్. ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ కమెంట్స్ లో అంటున్నారో మీరు రిచ్ కదా, ఆ టైప్ ఆఫ్ రిచ్ నిజంగానే. ఓకే. బట్ వన్స్ మావయ్య గారు బాగా ఇదైన తర్వాత తనకి ట్రీట్మెంట్ చేయించడం కోసం అన్ని వదిలేసుకున్నారంట. ఇప్పటికీ చెప్తారు అత్తమ్మ, హోటల్ దగ్గర నుంచి ప్రతిదీ, హోటల్లో గిన్నెలు కూడా అమ్మేసాము ఇంజెక్షన్స్ కి. అంతలాగా అంత ఇదయ్యి 4-5 kilometers నడిచి వెళ్ళి 3,000 కోసం జాబ్స్ చేసేవారంట. మాకు హోటల్ ఉండేటప్పుడు మా దగ్గర జస్ట్ అంటే వాషింగ్ వచ్చేవారు కదా లేడీస్, పెర్ డే 1000 ఇచ్చేవాళ్ళు. పెర్ డే వచ్చేవాళ్ళు. జస్ట్ 4 hours, మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours వచ్చేవాళ్ళు. మేము ఎప్పుడైతే వైజాగ్ వచ్చామో, ఎప్పుడైతే ఇక్కడికి సరిగ్గా మారాయో అన్నీ కూడా, నేను ఫస్ట్ జాబ్ చేసింది 4,300. 4,300. ఆటలో నుండి ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర ఒక హోటల్ ఉండేది, కైండ్ ఆఫ్ 3 star హోటల్. ఓకే. నేను హౌస్ కీపింగ్ లో, అసలు హౌస్ కీపింగ్ అంటే కూడా తెలియదు ఆ ఏజ్ కి. వర్క్ కావాలి, డబ్బులు కావాలి ప్రతి నెల. తమ్ముడు FNBలో జాయిన్ అయ్యాడు, ఆడికి 4,300. ఒక ఇంజెక్షన్ 7,500 చేయించి. మా మమ్మీ ఒకరు తెలిసిన రిలేషన్ వాళ్ళ ఇంట్లో చేసి వాళ్ళు ఒక 4 or 5 ఇచ్చారు. ఇవన్నీ కలిపి మేము రొటేట్ చేసేవాళ్ళం ఫర్ మెడిసిన్. ఎక్కడికి అయినప్పుడు మేము అనుకునే వాళ్ళం, ఒకసారి అటు నుండి రాత్రి నడుచుకుని వచ్చేవాళ్ళం. డ్యూటీ అయినప్పుడు 2-1 అలాగ అయింది. ఆటో ఎక్కితే అప్పుడు నైట్ అయితే ఎక్కువ ఛార్జ్ తీసుకుంటారు. మార్నింగ్ అయితే అప్పట్లో 6-7 రూపీస్ అలాగ ఉండేది ఆటో నుండి, లేకపోతే కాంప్లెక్స్ కి. ఆ 10 రూపీస్ 20 రూపీస్ కూడా మిగులుతాయని అక్కడ కాంప్లెక్స్ నుండి ఆటలో నడుచుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అంటే అలాంటి ఫేసులు కూడా చూస్తాం. సో అవన్నీ ఎలాగ ఉంటాయంటే, అప్పుడు ఇంకొద్దిగా బాగుండుంటే ఇంకొన్ని రోజులు ఉండేవారేమో డాడీ, కనబడినప్పుడు గుర్తొచ్చినప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు సంపాదించినంత అప్పుడు ఉంటే బాగుండేమో. అప్పుడు ఏజ్ వేరు కదా, అప్పుడు సిచ్యువేషన్స్ వేరు. అప్పుడు చిన్నోళ్ళు ఇద్దరు స్టడీస్ కూడా మధ్యలో ఆపేశారు. బట్ ఉన్నంత వరకు అత్తమ్మ ఎప్పుడు అంటారు, ఎంత సాయశక్తిలా చేయగలరో అంతా చేశారమ్మా నా కొడుకులు ఇద్దరు. నేను ఆ విషయంలో మాత్రం నిజంగా ఇదై ఉంటాను అని చెప్పి. సో లాస్ట్ మూమెంట్ లో కూడా ఇంట్లోనే ఇంకా తన ఒళ్ళోనే అనమాట మాట్లాడుతూ, అమ్మ వాళ్ళు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి. ఇంకా అందుకనే తను అసలు తీసుకోలేరు అనమాట. ముందే తెలిసిపోయి ఉంటుంది కదా. అంటే డాక్టర్స్ చెప్పారు యాక్చువల్లీ 10-15 years ఇంకా ఎక్కువ బ్రతకారు మా డాడీ. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అయింది ఆపరేషన్. ఈ ఆపరేషన్ చేయించుకున్న 1 year 1.5 year బతుకుతారు అంతే అని వాళ్ళు డెడ్లైన్ ఇచ్చారు. ఇప్పుడు చచ్చిపోతావు నీకు ముందే తెలిసినప్పుడు నీ అతని మైండ్ సెట్ ఎలా ఉంటది, మా డాడీ చచ్చిపోతారని మాకు తెలుసు, మా మైండ్ సెట్ మాకెలా ఉంటది. అది ఏమైంది బై గాడ్ స్కిల్ అదిలాగా ఆయనకు ఒక వరల్డ్ వల్ల ఒక 13-14 years బతుకుతావని ఎవరు చెప్పరు. మా ఫాస్ట్ గా చెప్పడం లిటరల్లీ ఆయన 14 years ఎగ్జాక్ట్ గా ఉన్నారు.
ఎగ్జాక్ట్ 14 ఇయర్స్ ఆఫ్టర్ సర్జరీ. 1.5 year అనుకున్నది 14 14 years. ఇయర్స్ ఎక్స్పాండ్ అయింది, అలాగే ఉంది. ఆ ఇంకా 14 years అయ్యేటప్పటికి ఇంకా సరిగ్గా తనకి తెలిసిపోయింది మనిషి చచ్చిపోతాడు వాళ్ళందరికీ తెలుసండి. నువ్వు నీకు డెడ్ లైన్ ఇచ్చి నువ్వు ఇప్పుడు చచ్చిపోతావు అని చెప్పినప్పుడు అతను ఎలా ఫేస్ చేసి ఉంటాడు, మనం ఎలా ఫేస్ చేసి అది ఉంటాం. చాలా వాళ్ళందుకనే బాగా ఉన్నట్టుండి పోవడం వేరు, మనకి పోతారు అని తెలిసి తెలియకుండా అంటే సడన్ గా అవుట్ ఆఫ్ ద బ్లూ ఇప్పుడు సడన్ గా వచ్చి నేను చనిపోయినంటే దానికి ఎవరు ఏం చేయలేము. బట్ నువ్వు రేపు చనిపోతావు జాగ్రత్త ఈ రోజు అదే అన్నారనుకో, ఈ రోజు ఎక్కడ గడుపుతావు ఇంకా. అప్పుడు ఇంకా మేము చిన్నపిల్లలు, మా మమ్మీ ఎంత ఫేస్ చేసి ఉంటాం. అమ్మో నిజం, అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఘోరం అండి బాబు, ఎవరికి రావద్దు కూడా. మీరు నమ్మరండి, అంటే చుట్టాలు అందరికీ ఉండొచ్చు కానీ సరైన ఉంచుకోవాలి అంతే, అది కన్ఫర్మ్. నేను చిన్నప్పుడు చూస్తున్నాను అనమాట. మా డాడీ నిన్న చనిపోయారు, రేపు అదే ఇన్ ద సెన్స్ 2 రోజుల తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది మా తమ్ముడికి. నేను చేయలేను చుట్టం లేదు, నేను కాల్ చేయలేను చుట్టాలు లేదు. అప్పటి వరకు మా డాడీ ఉన్నంత వరకు డాడీ బాబాయ్ కదా ఇవన్నీ అన్నోళ్ళే. మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, ఏం చేయాలో తెలియదు. మామూలుగా వెళ్ళి వెనకాల కార్ని డాష్ ఇచ్చాయి, ఆడు పట్టేసుకున్నారు. వీడికి లైసెన్స్ లేదు, బండి లేదు, బండి డ్యామేజ్. నేను ఫోన్ చేయలేను, నా ఫోన్ లిస్ట్ లో లేని నంబర్ లేదు. ఓకే, అందరికి ఫోన్ చేశారు, అందరికీ ఫోన్ చేశాను. సరిగ్గా ఉండాలి కదా, తెల్లంగా వెళ్ళాలి కదా. అదేదో సన్నాసులు డైలాగ్ ఉంటుంది, అన్ని బాగున్నప్పుడు చెప్పి లేనప్పుడు చెప్పకూడదు. యాక్సిడెంట్ అయ్యింది ఏదో ఒకటి, ఎవడో ఒకటి రావాలి కదా. అది వచ్చాక తర్వాత ఇంట్లో కూర్చోబెట్టి ఏదో తర్వాత చేసుకో. ఈ నీతి గవర్నమెంట్ చెప్పినప్పుడు అప్పుడు నేను నువ్వు సంపాదించడం సేవ్ చేయాలయ్యా, అది అవ్వకపోతే అవ్వదు. అప్పుడు నుంచున్నావు నాకు ఇద్దరు. ఇప్పుడు వరకు వాళ్ళ కోసం నేను ఏదైనా చేసేస్తాను, వాళ్ళు నా కోసం ఏదైనా చేసేస్తాను. అది మన కష్టాల్లో ఉన్నప్పుడు మన చెయ్యి ఎవరైతే వదలరు వాళ్ళే గ్రేట్. వాళ్ళనే ఇప్పటి వరకు నాకు ఫస్ట్ పెళ్ళైన స్టార్టింగ్ లో కూడా వాళ్ళనే చూపించారు. వీళ్ళు నా ఫ్యామిలీ, అత్తమ్మ తర్వాత నేను ఎవరికైనా, అమ్మ తర్వాత ఎవరికైనా ఇస్తాను అంటే ఇంపార్టెన్స్ వీళ్ళే. నేను ఎలా చూసుకుంటావో వీళ్ళనే అంతే అని. కానీ వాళ్ళు కూడా ఎంత బాండింగ్ ఉంటుందంటే వాళ్ళ దగ్గర, ఇంకా సొంత వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా అంత ఇది చూపించరు వాళ్ళు, అంతలా ఉంటారు. నేను ఎప్పుడు ఉన్నా సరే వెళ్ళే ఫోన్ కాల్స్ ఇద్దరికి వెళ్తాయి, అవసరమైనప్పుడు కూడా. పేరు కూడా చదువు రావట్లేదు, చైతన్య ప్రసన్న ఇద్దరు. అంటే ఏదో సహాయం చేసేదని కాదు, నీ లోలో ఉన్నప్పుడు ఎవరి నుంచి ఎగ్జాక్ట్లీ అసలు మాట సహాయమైనా సరే లిటరల్లీ ఆ రోజు ఏదో సంథింగ్ కట్టామండి కార్కి, డబ్బులు ఎక్కడ నుండి తెస్తాం, ఎక్కడైనా కడతాం, వెనకాల వచ్చి నుంచోవాలి కదా. అదే కదా, అది ఉంటే చాలు. నాకు బోల్డ్ మంది చుట్టాలు ఉన్నారు, బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నీ లోలో ఎవడున్నాడు? నా హైస్ లో ఇప్పుడు కారు కొన్నాను, బండి కొన్నాను, ఎవడైనా రావచ్చు, ఎవరైనా అందరూ చుట్టాలు, అత్త బాబాయ్ అందరూ. నా లోలో ఎవడున్నాడు? అంతేగా, ఆ ఇద్దరే ఉంటారు మైండ్ లో కూడా. ఇప్పుడు ఇప్పటికీ ఏదైనా ఇంపార్టెంట్ చెప్పాలి అంటే వాళ్ళకే. నేనైనా అంతే, నా అలవాటైనా అంతే. ఏదైనా చెయ్యాలి అని అంటే వాళ్ళకి చెప్పారా, అన్నాళ్ళకి చేశారా, లేకపోతే అమ్మాళ్ళకి చేశారా, వాళ్ళ కోసం అడుగుతాను నేను కూడా. బికాస్ మీ స్ట్రగల్స్ మీరు చెప్పిన విధానంలో నేను మొత్తం చూసేసాను మీతో పాటు. బికాస్ ఈ 2 years నుంచి మీతో ఉన్నప్పుడు మీరు ఎంత ఫాదర్ కి కనెక్టెడ్ ఉన్నారు, మీరు అలాంటి సిచ్యువేషన్స్ లో వదిలేసినప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారని మీతో పాటు అనుభవించకపోయినా, మీరు ఏడ్చిన ప్రతిసారి లేదంటే ఫాదర్ కోసం వచ్చిన టాపిక్ వచ్చిన ప్రతిసారి మీ మాటల్లోని నాకు అర్థమైంది. సో నేను కూడా, నాకు కూడా ఎలా అయిపోయిందంటే ఏదైనా చెప్పాలి అని అంటే ముందు వాళ్ళకి చెప్పారా, వీళ్ళకి చెప్పారా, వాళ్ళ పేర్లే వస్తాయి ఫస్ట్, అంతలాగా ఇదన్నమాట. లిటరల్లీ బ్లడ్ రిలేషన్ కూడా ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయము. ఓకే, వాళ్ళు బ్లడ్ రిలేషన్ కూడా కాదు, వాళ్ళు బ్లడ్ రిలేషన్ కాదు, ఫ్యామిలీ కాదు, రిలేటివ్స్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు, వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు నా బ్రదర్స్ కన్నా ఎక్కువ. ఓకే, నేను మా తమ్ముడికైనా లేట్ గా చెప్తానేమో కానీ చైతు లేట్ గా చెప్పకుండా ఇచ్చారు కదా. ఓకే, మా ఇద్దరిది ఫస్ట్ ఎవరికైనా థర్డ్ పర్సన్ తెలిసింది అంటే ఆ మనిషికి. ఓకే, అన్న ఇలా ఒక అమ్మాయి అనుకుంటున్నావు, నచ్చింది, మాట్లాడమంటున్నాను అంటే నీకు నచ్చింది కదా, అయితే నీకు బోల్డ్ ఫిల్టర్లు అయ్యి ఉంటాయి, ఓకే క్యారియర్. లిటరల్లీ మేము మీట్ అవడానికి కార్ ఇచ్చి పంపించింది కూడా అన్నే. ఫస్ట్ మీట్ అయ్యామని చెప్పాను కదా, అప్పుడు అన్న కార్లో నచ్చుకున్నాడు. నాకు అప్పటి వరకు తెలియదు, అప్పుడే ఈ పర్సన్స్ అందరూ ఒకరు రావడం అనమాట, పలానా సో అండ్ సో పర్సన్ తెలియండి. సో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ లైఫ్ లో మీకు? మూమెంట్ అని చెప్పను కానీ ఒక 8 months ఆఫ్ పీరియడ్, నేను ఇందాక ఏదైతే చెప్పానో ది లో వర్స్ట్ ఫేజ్, ప్రతి మూమెంట్ ఇంకెలా గడిపామంటే మా మైండ్స్ లోకి ఇంకా డిప్రెస్ అయిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు, ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాం ఆ 8 months.
అంటే వర్స్ట్ ఫేజ్ అంతా ఒకేసారి వచ్చేసి హెల్త్ ఇష్యూస్, జాబ్స్ ఒకేసారి పోవడం, నేను మానేయడం, చిన్న జాబ్ పోవడం, తిన వర్క్స్ ఆగిపోవడం, లిటరల్గా ఫుడ్కి ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫుడ్కి కూడా ఉన్నదా రేపటికి ఫుడ్ రైస్ సరిపోతాయా తెచ్చుకోవాలా అని ఎత్తుక్కునే అంత సిచ్యువేషన్ అనమాట. ఆ 8 months మాత్రం ఇంకా అదొక టైప్ ఆఫ్ సాడెస్ట్. ఇంకా ఇంకా నేను తలుచుకున్న ప్రతిసారి ఏడుపు వస్తుంది నాకు. నేను అసలు ఎలా బయట పడతానా అని అనుకున్నాను. నేను లిటరల్గా బయట పడగలనా. నేను అన్నాను చూడండి ఇందాక, కార్ తీసుకున్నప్పుడు మొత్తం ఒక ఇదే కళ్ళ ముందు అయింది. flash. ఆ 8 months లైఫ్ లో నువ్వు ఎలా ఇదైపోయావు, ఎంత డీపెస్ట్ సిచ్యువేషన్ నువ్వు వెళ్ళిపోగలుగుతావో అంత డీపెస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను అనమాట. ఓకే. వెళ్ళిపోయి ఆ టైంలో నాకు బాగా విపరీతమైన నా సాడెస్ట్ మూమెంట్ అంటూ నా లైఫ్లో ఏదైనా ఉంది, విపరీతంగా నేను బాగా సాడ్గా ఫీల్ అయ్యాను అన్న మూమెంట్ ఏదైనా ఉందంటే అదే. ఓకే. బాగా ఆ ఒక్క సింగిల్ మూమెంట్ అని చెప్పలేను. ఆ 8 months కూడా ఎంత త్వరగా ఇవన్నీ పోతాయా, ఎంత త్వరగా బయటపడిపోతానా అని మళ్ళీ అంతలోనే అసలు బయటపడగలనా, బయటపడకపోతే ఏంటి పరిస్థితి, ఆ బయటపడకపోతే ఏంటి అనే క్వశ్చన్ తను అడగడానికి కూడా నాకు ధైర్యం వచ్చేది కాదు. బికాస్ తను అడిగితే తను ఏ మైండ్ సెట్ లో ఉన్నారో, తను ఏదవుతారో అని చెప్పి కొంచెం ఎక్కువ మాట్లాడేసుకుంటే ఎక్కువ డిప్రెస్ అయిపోతామేమో అని చెప్పి మాట్లాడుకోకుండా ఉన్న రోజులు బాగా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ 8 months లైఫ్ టైం ఏదైతే ఉందో ఇంకా నా చనిపోయేంత వరకు నేను మర్చిపోలేను. ఐ హోప్ గాడ్స్ గ్రేస్ వల్ల మళ్ళీ అంత సిచ్యువేషన్ రాదు. బట్ నేను అయితే మాత్రం మర్చిపోలేను ఇంకా లైఫ్లో. ఎప్పుడైనా కదిలించి నేను ఇప్పటికీ కూడా రూపాయి జాగ్రత్త పెట్టుకోవడానికి కారణం అదే. అంత వర్స్ట్ చూసాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి. ఇప్పుడు అంత బాగానే అవుతుంది అని అనుకున్న టైంలో మళ్ళీ ఫిబ్రవరిలో నాకు హెల్త్ బాగాలేదు. లాస్ట్ టైం ఇబ్బంది పడినంత ఇప్పుడు ఇబ్బంది పడలేదు మా వారు. బికాస్ ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడ్డాం, అప్పుడు అలా జాగ్రత్త పడలేదు, ఇప్పటికప్పుడుదే అన్నట్టు ఉండేవాళ్ళం. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఏది వచ్చినా సరే దెబ్బ తినకుండా ఇది అవ్వకుండా ఉండాలి అని అంటే ఆ 8 months టైం నేను నా మైండ్లో పెట్టుకుంటాను అనమాట. ఓకే. మీకు సాడెస్ట్ మూమెంట్? సాడెస్ట్ మూమెంట్ నువ్వు చెప్పినట్టు మీ ఫాదర్. నా లైఫ్లో దానికి మించిన ఎక్కువ సాడెస్ట్ మూమెంట్ ఉండదేమో అనుకుంటున్నాను బై గాడ్స్ గ్రేస్. ఇంకంతే, ఆ పెయిన్ తట్టుకోలేము. దట్టు చిన్న కొడుకుకి ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకు ఉండదో బాధ ఉంటుంది. కానీ పెద్ద కొడుకు వచ్చినప్పుడు ఒక పక్కన అమ్మ, ఒక పక్కన తమ్ముడు, ఒక పక్కన నన్ను, ఇవన్నీ కాక ఏమవుతుందంటే భుజం మీద ఒక తెలియని బరువు పడుతుంది. అదే ఎగ్జాక్ట్లీ. అప్పటి వరకు ఎంత రెక్లెస్, ఎంత పొగరు, ఎంత నానున్నాడుగా ఉన్నాడు అవడాకేస్తాడు అని లిటరల్ చెప్పాలంటే అనుకోడుకే నేను నా బండి మీద వెనకాల రాసి ఉండదు ఇది మా బాబుగడ్ రోడ్ అని పెడతారు కదా. అంత ర్యాష్ గా తోను. ఎప్పుడైతే వన్స్ డాడీ చనిపోయారో 100 వెళ్ళే బండి 60. ఈ మేడం గారు వచ్చిన తర్వాత 80-50 వెళ్ళే బళ్ళు కూడా నీకు ఇంటి మా మమ్మీ చెప్పారు. ఇప్పటి వరకు ఎలా తిరిగో తెలియదు. ఇప్పుడు ఇంటి దగ్గర ఆవడం నీ కోసం ఒకరు వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంతవరకు వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం నువ్వు వెళ్ళేవాడు, ఇప్పుడు నీ కోసం వెయిట్ చేసేవారు ఉన్నారు. ఇంకా తగ్గించాలి. అది బాగా అనిపిస్తుంది కదా, మన కోసం ఇంటికి వెళ్తే ఒకళ్ళు ఉన్నారు, మనకంటూ ఒకళ్ళు ఉన్నారు లిటరల్లీ. ఇప్పుడు ఫ్యామిలీ అందరికీ ఉంటది, కానీ నీకంటూ ఒకళ్ళు ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. తమ్ముడు నాకున్నాడు, కానీ నీకంటూ పర్సన్ ఉండాలి కదా. అది మీకు ఆయనైనా ఆయనకి మీరైనా అంతే కదా, వెనకెళ్తే పర్సన్ ఉంటారు ఉండాలి. అంటే చాలా మంది ఈ మ్యారేజెస్ కోసం ఆ ఫీల్ ఉంటుంది, మిస్లీడింగ్ ఫీల్. చాలా మంది అంటారు ఎందుకు చేస్తున్నారు, ప్రశాంతంగా ఉంటాం పెళ్లి లేకుండా. మేము పెళ్లి అయిన తర్వాత ది వర్స్ట్ ఫేజ్ కూడా చూసాం. బట్ ఆ వర్స్ట్ ఫేజ్ లో కూడా ఎప్పుడు పెళ్లి చేసుకోవద్దని ఎవరికి చెప్పలేదు మేము. అంటే అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు, కానీ మరి నేను లక్కనే ఫీల్ అవుతాను. ఆ టైంలో నేను తన కోసం కానీ తను నా కోసం కానీ వీళ్ళ వల్లే ఇలా అయ్యామని మేము ఏ రోజు అనుకోలేదు. ఇద్దరం కలిసి కష్టపడి బయటకు వచ్చాం దాంట్లో నుంచి. సో ఇప్పుడు మా తమ్ముడు కానీ వీళ్ళ తమ్ముడు కానీ, మా తమ్ముడైతే ఇంకా ఎక్కువ అంటాడు, ఎందుకు వచ్చిన బాబు నువ్వు పడ్డావు, మా అక్కని చేసుకున్నావు, నన్ను చేసుకోమని నాకొద్దు అని అంటే ఒకటే చెప్తారు, మనకంటూ ఒక పర్సన్ లేకపోతే ఆ లైఫ్ ఎప్పుడు ఇన్కంప్లీట్ గానే ఉంటదిరా. ఆ పెళ్లి బాగుంటది బాగోదని చెప్పలే, ఏ స్టేజ్ లో ఉంటే ముచ్చట్లు ఆ స్టేజ్ లో అవ్వాలి అని పెద్దలు అన్నట్టు ఎప్పుడు చేసుకోవాల్సింది అప్పుడు చేసుకోవాలి. చేసుకోను అంటే అవదు, ప్రిపేర్ అయిపోయి నేనే చేస్తాను పెళ్ళి అని చెప్పి చెప్తారనమాట. సో ఆ పెళ్ళి ఇలాగే ఉంటదేమో పెళ్ళి అయినా అంటే మేబీ నాకు సపోర్టివ్ హస్బెండ్ వచ్చేయడం వల్ల నాకు తెలియట్లేదేమో, నాకు తెలియదు. కానీ టచ్వుడ్ నాకు మాత్రం అత్తమ్మ వైపు నుంచి కానీ తన వైపు నుంచి కానీ ఎప్పుడు బయట నేను చూస్తున్న ఏ సిచ్యువేషన్ నేను ఎప్పుడు చూడలేదు బై గాడ్స్ గ్రేస్. సో దానివల్ల నేను చెప్తున్నానని మీకు అనిపించవచ్చు ఏమో, దానివల్ల అయ్యి ఉండొచ్చు కూడా మేబీ. పెళ్ళి అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. చేసుకోవడం, మనకంటూ ఒకరు ఉన్నారు, మన కోసం ఏదైనా చేసేవాళ్ళు ఒకరు ఉన్నారు అన్న ఫీలింగ్ ని, అంత సెక్యూర్డ్
ఏమంటారు ఇన్స్టింక్ట్ ని ఇచ్చేది ఆ పెళ్ళే. ఓకే. ఆ పెళ్లి లేకపోతే ఏమో దేవుడు కూడా అందుకే ముందే పెళ్లి లేకుండా దేవుడు కనిపెట్టాడంటే ఖచ్చితంగా అందులో ఏదో ఉంటుంది కదా. ఉండుంటదిగా. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి ఇప్పుడున్న జనరేషన్స్ కి ఎమోషన్స్ ఫీలింగ్స్ కి బేస్డ్ అపాన్ ఎవరి సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు రకరకాల ఇంప్లికేషన్స్ దానికి తెచ్చేసారు. కానీ బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఓకే. ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఎవరికైనా తెలుస్తుంది. మేము ది వర్స్ట్ ఫేస్ చేసాము, ది The బెస్ట్ best. కూడా ఫేస్ చేసాము. Okay. సో రెండిట్లోని ఎప్పుడు వర్స్ట్ ఫేస్ చేసినప్పుడు కూడా పెళ్ళి వద్దు మీరేమని అనుకున్నారా? లేదండి, అంటే ఇప్పుడు మాక్సిమం గొడవలన్నీ పెళ్లి వద్దు అంటారు, కానీ రెండు రెండు థింగ్స్ అంటే నేను అనుకుంది. ఫస్ట్ పెళ్ళైన డోంట్ ఎక్స్పెక్ట్. నువ్వు 100 ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకొని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆ ఎక్స్పెక్టేషన్ జరిగినప్పుడు నువ్వు ఎక్స్పెక్టే చేయకు. అవతల అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు. ఇప్పుడు 25-30 సంవత్సరాలు ఒకలా బతుకుతుందండి తను. ఎగ్జాక్ట్లీ. నేను 25-30 సంవత్సరాలు ఒకలా బతుకుతానండి. ఇద్దరు కలిసి ఒకేలా ఉండాలంటే ఎట్లా అవుతుందండి? ఈ పాయింట్ అర్థం చేసుకో కదా గొడవలు. నెక్స్ట్ అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వదు. నువ్వు ఇద్దరు ఏం చేస్తావు? మిస్అండర్స్టాండింగ్ లోనే అర్థం ఉంది. నువ్వు అండర్స్టాండింగ్ చేసుకోలేక అక్కడ మిస్ అవుతుంది. ఓకే. మిస్అండర్స్టాండింగ్ మీనింగ్ చదువుతున్నాగా అక్కడ మిస్ అవుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు? మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. గొడవలు రావాలి, మాకు వస్తాయి కదా, ఈజీగా వస్తాయి. ఆ గొడవ అయిపోయిన తర్వాత ఎలా కలుస్తావు? అప్పుడు ఇతను ఇక్కడ హట్ అవుతున్నాడు, ఈ అమ్మాయి ఇక్కడ హట్ అవుతుంది. ఓకే. ఇంకోటండి, అమ్మాయిని కొన్న మెయిన్ థింగ్ తప్పుగా అనుకోకండి. నేను దేవుణ్ణి కాదు, నేను దెయ్యాన్ని కాదు. నీ లోపల దూరం ఏముందో అర్థం చేసుకోవడం అబ్బాయిలకి రాదు, తెలియదు. నువ్వు చెప్పితే తెలుస్తుంది. మీరు చెప్పు, మీరు తెలుసుకోండి. మీరు దేవుణ్ణి పెళ్లి చేసుకోండి వెళ్ళి. ఎప్పుడు వచ్చినా ఏదో చెప్తాను. నేనేమనుకుంటున్నా మీకు అలా తెలుస్తుందండి? నేను చెప్పాలి కదా. నువ్వు ఇప్పుడు నీకు ఆకలిస్తున్నా నువ్వు చెప్తే తెలుస్తుంది. తెలియకుండానే చెప్పేది అమ్మ అంటే అమ్మని పెళ్లి చేసుకోండి వెళ్ళి. కానీ ఆడవాళ్ళ మనసు మీరు అలా అర్థం చేసుకోవాలి. మీరు అబ్బాయిలు మారండి అంటారు. మీరు మార్చాల్సింది అది. లోపల ఏం ఫీల్ అవుతున్నారో మాకు తెలియపరచండి. మేము దేవుళ్ళం కాదు. లేదండి, ఇది నేను ఇటు సైడ్ వెళ్ళిపోతాను. నేను ఒకటి చెప్పిన ఇందులో అలానే అంటారు, మళ్ళీ చెప్పకుండా చాలా విషయాలు చేస్తారు. అవునండి, మాకు తెలిసేందుకు చేస్తాం. ఏదో కావాలి చెప్పాలి కదా. ఇంకొకటి నేను ఇంకోటి కూడా చెప్తాను. అమ్మాయికి ప్రేమే కాదు, నువ్వు చిన్న చిన్న చూసుకున్న ప్రేమగా చూసుకుంటే నీకు అది వెళ్ళనుకోండి. అబ్బాయి తయారయ్యే జీల్ వేరు, ఆడుండే పెరిగే విధానం వేరు. నువ్వు ఒక ఇంట్లో ప్రిన్సెస్, ఈ ఇంట్లో ప్రిన్సెస్ కాదు. ఇక్కడ తోలు తీసేస్తారు చిన్నప్పటి నుండి. నువ్వు పెరిగిన సుకుమారంగా ఉండడు, ఈ రఫ్ అలవాటు అవుతాడు. నువ్వు ప్రిన్సెస్ లా పుట్టి ప్రిన్సెస్ లా పెరుగుతావు. ఓకే, వెళ్ళండి గుడ్. మీ నాన్నగారు సూపర్ అండి, చేతులు దండం పెడతాం, గుడ్, వెళ్ళండి గుడ్. మీ నాన్నగారు కింగ్, మీరు ప్రిన్సెస్. ఓకే, నేనేమంటానంటే నా కూతురు నేను ప్రిన్సెస్ లా పెంచును, క్వీన్ లా పెంచుతాను. ఎందుకంటే పుడితే నాకు అమ్మాయి కావాలి, నేను క్వీన్ లా పెంచుతాను. ప్రిన్సెస్ పని ఏంటి? నీకు నలుగురు చేస్తారు, నువ్వు చేపించుకుంటావు. క్వీన్ ఏంటి? ఏమైనా వస్తే ఎదురు తిరిగి చెయ్యాలి. క్వీన్ కి కొన్ని బాధ్యతలు ఉంటాయి. క్వీన్ కి ప్రిన్సెస్ కి తేడా ఉంది. నువ్వు ప్రిన్సెస్ గాను చూసుకో, క్వీన్ గాను చూసుకో. కొంతమంది ప్రిన్సెస్ ఏ ఉంటారు. అవును, అయ్యి చెప్పవమ్మా, మీ ఇంట్లో ప్రిన్సెస్ అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వెంట్ కూడా అవుతారు. ఎంతమంది లేరండి ఇక్కడ ప్రిన్సెస్ లాగా అలవాటు అయిపోయి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తగారిని చూసుకోను, ఈ చూసుకోను, నాకున్న బాండింగ్స్ నేను ఎట్లానే ఉంటానంటే గొడవలు వస్తాయి. అందుకనే చాలా మంది భయపడతారు. ఇంకొకటి, అమ్మాయికి ప్రేమ చాలు, ప్రేమగా చూసుకుంటే చాలు. నువ్వు 5 నిమిషాలు ప్యాంపరింగ్ చేస్తే కూడా చాలు అంటారు. అబ్బాయికి ఫస్ట్ ప్రేమ కాదు, ఫస్ట్ రెస్పెక్ట్, దాని తర్వాతే లవ్. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా లవ్ ఇచ్చినా, లెట్టలు అనొచ్చో లేదు నాకు తెలియక, నువ్వు సెక్స్ ఇచ్చినా, లవ్ ఇచ్చినా, ఏమి చేసినా అడిగి ఎందుకు బాధపడదు. నువ్వు రెస్పెక్ట్. ఈ రోజుల్లో ఏరా ఒరే పేర్లు పెట్టి ఎవడ తీసుకుంటాడండి? నువ్వు చేసే చెయ్యి, వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది కూడా చెయ్యి. ఎంతమంది ఉన్నా ఏమున్నా ఏమో, మా వైఫ్ మాత్రం మేము హ్యాపీ. ఇవి ఉన్నాయండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీథింగ్. మ్యారేజ్ లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలవాటు అయిపోయి అర్థం చేసుకున్న తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అలే నీకు ఎన్ని సమకూరుస్తుంటారు. దాని తర్వాత రెస్పెక్ట్ అబ్బాయికి, అమ్మాయికి లవ్. ఇంకొకటి, ఇద్దరు టైం తీసుకోండి. మమ్మల్ని పిల్లలు అయినప్పుడు మొదలు పిల్లలు 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 కనిపిస్తున్నాడు ఎవడు 1 సంవత్సరం కూడా పెంచరండి. సంవత్సరం ఒక రోజు ఫుల్ గా ఇంటి దగ్గర వదిలేసినారు. ముందు మేమిద్దరం అండర్స్టాండ్ అవ్వాలి కదా. మనం పెంచగలగమా లేదా? చూసుకున్నోడు అడిగినోడు ఎంతసేపు అండి? అంతేగా, అది ఎవరైనా సరే మనకి మనం ఓకే
మనం ఓకే హెల్త్ ఇష్యూ అంటే ఉంటే నేను లేట్గా పుడితే నీకేమైంది అయ్యా, అంతే. నా పిల్లలు నా ఇష్టం. వచ్చి ఈ గోల ఎక్కువైపోద్ది. పిల్లలు ఇంకెప్పుడు చెప్తారు గుడ్ న్యూస్? పిల్లలు కామెంట్స్ లో కూడా స్టార్ట్ చేశారు. పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు కూడా అసలు అండర్స్టాండింగ్ 30 సంవత్సరాలు ఒకేసారి క్లాష్ అయిపోయి నువ్వు ఎప్పుడైనా ఓకే నేను అడుగుతాను తప్పుగా అనుకో, హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ ఓకే, పిల్లల్ని కూర్చోబెట్టి అడిగండి అమ్మ నువ్వు హ్యాపీయా, నిజంగా చెప్తుందా హ్యాపీయా, మనస్ఫూర్తిగా చెప్పే అవును నేను హ్యాపీగా నువ్వు ఉన్నానని నిజంగానే నువ్వు పిల్లలకి రెడీయా, ఉమ్, ఇంట్లో అత్తమామలు ఉన్న చుట్టుపక్కల సరౌండింగ్స్ ప్రజలు ఆ స్టెప్ తీసుకుని ఉన్నాయి తప్ప ఉమ్, అంటే అవన్నీ తప్పుగా అనట్లే. exactly. నువ్వు మీ వైఫ్ తో అడిగు నీకు ఓకేనా? నీకు ఓకేనా, నువ్వు హ్యాపీయా, ఏ మరుసటి రోజు ఏం చచ్చిపోయింది నీ పిల్లలతోనే కదా, చచ్చిపోతే ఏమైంది, ఉమ్, ఇది మిస్ అయితే అవ్వదండి. ముందు లైఫ్ ఎంజాయ్ చెయ్యండి. ఇద్దరికి స్పేస్ కావాలి, ఇద్దరికి టైం కావాలి. ఆబ్వియస్లీ ఎవరికి పర్సనాలిటీ వాళ్ళకి డిఫరెంట్ గా ఉండొచ్చు. వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు అనేది నేను. ఇప్పుడు వాళ్ళకి కావాలన్నప్పుడు వీళ్ళకి అంటారు, మీరు కనేసారు కాబట్టి వీళ్ళు కనేయాలని చెయ్యొద్దు. ఇప్పుడు మీకు కావాలనుకొని మీరు చేశారు, దట్స్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జాక్ట్లీ అలానే మా ఓన్ థింకింగ్ మాకు ఉంటుంది, మా ఓన్ ప్లానింగ్ మాకు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీ ప్లాన్ మీకుందయా, మీరు ఉంచుకోండి. మనం చదువుకున్నప్పుడు లిటరల్ ఎంత అండి, మొత్తం 10th వరకు చదివినా ₹1,00,000 దాటేది కాదు. అయ్యో ఇప్పుడు ప్రీకేజీ అదేంటది, అమ్మో, LKG. ఎల్కేజీ అనొద్దండి, ప్లే స్కూల్ 1 lakh అంట. మన గవర్నమెంట్ స్కూల్ అట్లాంటి స్కూలే లేదు నాకు. నేను నాది గవర్నమెంట్ స్కూల్, నేను డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ కే జాయిన్ అయ్యాను. ఎక్కడికెట్టద్దు అండి. అదే కదా, వామ్మో. నేను ఎంబీఏ కూడా కట్టలేదు, లిటరల్ గా లాక్స్. మారే అన్ని మారే, మీ ఆలోచన కూడా మారే. స్కాలర్షిప్స్ తో చదువుకున్నాము, లేకపోతే ఫ్రీ సీట్స్ వచ్చాయి, అదంతా పక్కన పెడితే ఈవెన్ డొనేషన్లు కట్టిన వాళ్ళు కూడా మహా అయితే ఒక 1-2 lakhs 3-4 lakhs స్పెండ్ చేసి ఉంటారు. మంచి కాలేజ్ అయితే ఒక 10 లక్షలు పెట్టారేమో ఎంబీఏ, నాకు తెలియదు. బట్ ఇప్పుడు ప్రీ స్కూల్ కి వాటికి నేను రీసెంట్ గా ఒక స్కూల్లో కూడా చేశాను. ఐమ్ సారీ నేను పేరు చెప్పలేను, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ ఇట్ ఆర్ నాట్, బట్ స్కూల్లో కూడా చేశాను. ఆ ఫీజెస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు అనిపించేది ఇంతలా తీసుకుంటున్నారా అని చెప్పి. నేను ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్ లోనే ఉన్నాను, నేను స్కూల్ వైపు నుంచే వర్క్ చేస్తాను. కానీ ఆ పేరెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంత ఫీ మొత్తం లెక్క, నేను ఒకసారి అడిగాను అనమాట ఒక ఆయన ఇలానే, ఎంత అవుతుందండి మొత్తం లెక్కేసి చెప్పండి అంటే, నేను అప్పటి వరకు ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు దీనికి ఇంత అని చెప్పడం తప్ప లెక్క పెట్టలేదు. లెక్క పెడితే మొత్తం 1,22,000 అయింది ఫర్ ప్రీ స్కూల్. ఐ వాజ్ లైక్ ఏంటి నేను లిటరలీ ఇంత ఫీజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా వీళ్ళకి అని అనిపించింది నాకు, ఇంత తీసుకుంటున్నామా అని చెప్పి. ఆ తర్వాత నేను చాలా మంది దగ్గర చాలా రకాల స్కూల్స్ కోసం వాటి కోసం చూసినప్పుడు, అండ్ మా కజిన్ పిల్లలు చదువుతున్న వాళ్ళు అంత అవుతున్నాయా, 1 lakhs లో అవుతుంది లిటరల్ గా ఇయర్ కి అని చెప్పి అని చూసినప్పుడు, అప్పుడు ఇద్దరు అనుకున్నాం అనమాట, మన ఇద్దరు అదేదో మూవీలో ఉన్నట్టు కనలేనంత వరకు సెపరేట్, అది మీ ఇద్దరే పడతాం అంటే మేమిద్దరమే పడతాం. బట్ వన్స్ చైల్డ్ వచ్చిన తర్వాత చైల్డ్ కి పన్నది లేదు, పన్నది కావాలి, పన్నది చూసుకోలేము అనే సిచ్యువేషన్ ఉండకూడదు. వాళ్ళు అడిగిన దాంట్లో మీడియం రేంజ్ లో అయినా ఇవ్వగలిగేలా ఉండాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నువ్వు మొత్తం కంప్లీట్ గా ఇవ్వక్కర్లేదు, వాళ్ళు అడిగినంత ఎక్స్పెన్సివ్ ఇవ్వకపోయినా ఆ మీడియం రేంజ్ లో ఉన్నవి ఏదో ఒకటి ఇవ్వాలి. అంతేకా, మినిమం అసలు లేదు ఇవ్వలేము అనేలా లేకుండా ఇవ్వాలి. అలా ఇవ్వాలి అని అంటే ముందు అది ఎఫర్ట్ చేసే సిచ్యువేషన్ మేము ఇద్దరం ఉండాలి. మేమే ఒక వర్స్ట్ ఫేజ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడిప్పుడే కొంచెం ఇదవుతున్నాం. లిటరల్ గా కమెంట్స్ లో అడుగుతారండి, అన్ని బాగానే చేస్తున్నావు, పిల్లల్ని కనవా, నువ్వు పిల్లల్ని కనడానికి పనికిరావా అని పెట్టిందండి మొన్న ఒక అమ్మాయి, ఎవరో తెలియదు, పేరు కూడా నాకు గుర్తుంది, చెప్పకూడదు కానీ పేరు, పనికిరావా ఏంటి, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు అయినా సరే పిల్లలు ఎప్పుడు చూసినా షాపింగ్లు వీడియోలు అంటావు, నీకు పిల్లలకనే ఆలోచన లేదు అంటే ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్ పీపుల్ అసలు ఏ ఇదిలో ఉంటున్నారు అనేది. మైండ్ సెట్ అంత వర్స్ట్ థింకింగ్, అంత దిగజారిపోవాలి ఆలోచనలో. ఏ షెడ్యూల్కి వెళ్ళిపోయారు ఏంటండి, పెళ్ళి అవ్వాలి, పిల్లలకి అన్ని అయిపోయి ఇప్పుడు పోనీ మాకు ఏదైనా పోనీ పెళ్ళి అయిపోయి ఒక 4-5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిందండి, మీ పర్సనల్ లైఫ్ మీ ఇష్టం కదా. పిల్లలు అనుకుందాం సొసైటీ పెట్టిన నామ్స్ ప్రకారం కొన్ని ఇన్ని ఇయర్స్ అయిపోయిందంటే అడిగాం, 1 year కి 1.5 year కి లిటరలీ పెళ్ళైన 2nd month నుంచి స్టార్ట్ చేశారండి. నాకు ఒక్కటి అర్థం కాదండి, కన్సీవ్ అనేది 9 months అంతే కదా, 2 years నుంచి ప్రెగ్నెంటా అని అడుగుతున్నారండి. నేను ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యున్నా ఈ పార్టీకి డెలివరీ అయిపోయి బేబీ చేతిలోకి వచ్చాను. నేను ఎవరిని హర్ట్ చేయడానికి అనట్లేదు, కానీ లాజికల్ గా చెప్తున్నా, నా ఇష్యూస్ నాకు ఉన్నాయి. ఫస్ట్ 1 year అంతా మేము చాలా సఫర్ అయ్యాము, ఫినాన్షియల్ గా మెంటల్ గా చాలా. అది కొంచెం సెట్ అయినప్పుడు ఇప్పుడు నేను ఫిజికల్ గా హెల్త్ పరంగా సఫర్ అవుతున్నాను.
మాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలీదు. మీకు ఇప్పుడు మేము డైలీ వ్లాగ్స్, డే వ్లాగ్స్ కూడా చేసి పోస్ట్ చేస్తాం వీడియోలో. అంత మాత్రాన మా లైఫ్ అంతా మీకు తెలిసినట్టు కాదు. మేము ఏదైతే మీకు చూపిస్తామో అదే మీకు తెలుస్తుంది. ఆ చూపించింది వెనకాల చాలా లైఫ్ ఉంటుంది. మేము మీలాంటి హ్యూమన్ బీయింగ్సే. మీరు వచ్చేసి మీరు అదెందుకు చేయరు, ఇదెందుకు చేయరు, అక్కడ అలా చేయరా, పిల్లల్ని కనరా, పిల్లలు ఎందుకు కనట్లేదు, మీకు లిటరల్ గా కమిటీ చాలా బాగా అనిపించిందండి నాకు. సో పిల్లలు కనడానికి పనికిరా, పనికిరావాలి మన మీద మంచి మనసుతో కనొచ్చు కదా అన్నిగా. పిల్లలు ఉంటే బాగుండు అనే వాళ్ళు వేరు. అక్క అన్ని బాగానే ఉన్నాయి, గుడ్ న్యూస్ కూడా చెప్పేస్తే బాగుంటుంది, ఇది అని okay. పెడతారు. ఇది ఎలా అనిపిస్తుంది అంటే చదివినప్పుడు వెయిట్ చేస్తున్నారు, అవి కూడా రివీల్ చేస్తే వీళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలాంటి మూమెంట్ వచ్చినప్పుడు అని అనిపిస్తుంది. ఇది okay. అది వేరు. బట్ నువ్వు పిల్లలు కనడానికి పనికిరావా ఏంటి, ఎప్పుడు ఈ షాపింగ్లు ఇవే వీడియోలు చూస్తావు, ఇవే వీడియోలు పెడతావు, ఇంకెప్పుడు చేస్తావు పిల్లలు కనే పని, ఫస్ట్ నీ పని అది, ఆ పని చేయమని పెట్టారు. నిజంగా లిటరలీ మైండ్ సెట్ వీళ్ళు ఇలా ఉన్నారా అనిపించింది నాకు. అమ్మో, అలాంటి ఆ ఇంట్లో లేనందుకు మనం ఆనందపడాలి అంతే తప్ప. అంతే. ఓన్లేండి అవన్నీ వదిలేండి, మనం ఇదే చెప్పాంగా, ఒక సోషల్ మీడియాలోకి వచ్చామంటే వాళ్ళు అంటా ఉంటారు వాళ్ళకి అంత టైం ఉంది ఖాళీగా, పాపం మనం ఏం చేస్తాం. ఫస్టే చెప్పారు కదా అన్న, మనకు లేదు, మన పనులు మనం చేసుకుందాం. జరిగే పనులు టైంకి జరిగిపోతాం. డైలాగ్ ఉంటుంది, వాట్ టైమ్స్ అట్ వాట్ వర్క్స్. ఇది ఒక డైలాగ్ ఉంటుంది, ఒక ఆయన చెప్తాడు. ఎప్పుడు ఏం జరగాలనేది నేను ఇందాక అదే అన్నాను చూడండి. ఆ టైం మీకు జరగాలని ఉంటే మీరు ఏం చేసినా ఆగదండి అంతే. ఎందుకంటే తెలుగులోనే సామెతలు అంటారు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చిన ఆగదు అని. ఆ టైంకి వస్తే ఏది ఆగదు. నీకు జరగాలని ఉంది, దేవుడు ఇవ్వాలని ఉందా, ఇచ్చేస్తాడు. నువ్వేం చేసినా సరే ఆగదు, అది అయిపోతుంది. మేము అందుకని కంగారు పట్టలేదు. ఇది చూసి స్టార్టింగ్ లో నేను కొంచెం డీల్ అయ్యాను. అందరూ ఏంటి ఇలా అడుగుతున్నారు, నాకు ప్రాబ్లం ఏం లేదండి, నా పిల్లల కన్నా మీరు ఇన్ని చెప్తుంటే ఏదో పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుందేమో మీకు అనిపిస్తుంది నాకు. నాకు పిల్లల కన్నా ప్రాబ్లం ఏం లేదు, నేను అది కూడా చెప్తున్నా. కాకపోతే డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ ఉండే సిచ్యువేషన్ నా బాడీలో ఉంది. దాన్ని నేను జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలంటే ఇప్పుడు మెడిసిన్స్ తో అదంతటిని కూల్ చేసుకుని అప్పుడు నేను పిల్లల్ని కనాలి. లేదు ఇవన్నీ నేను వదిలేసి కూడా నేను కన్సీవ్ అయిపోతాను, నాకు అంత బాగానే అయిపోతుంది, కానీ డెలివరీ టైంలో ఏదర్ బేబీ ఆర్ మదర్ అనే సిచ్యువేషన్ కూడా రావచ్చు అని చెప్పారు. ఇది తెలిసి ఎవరు రిస్క్ తీసుకుంటారు అసలు? ఇప్పుడు మీరంటే చాలా మంది కమెంట్స్ లో ఇవన్నీ మాకు తెలియదు, మేము ముందే చెప్పలేదు, చెప్తే మేము అడగం కదా పిల్లల కోసం అన్న అడిగే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఎంతమందికి మీకు ఇంటింటికి వచ్చి లేకపోతే మీ ప్రతి కమెంట్ కి నేను ఆన్సర్ చేసిన ఆ పరిస్థితి ఇది అని చెప్పే సిచ్యువేషన్ కాదు, ఉండదు కదా. అంతే, సర్లేండి, అంతే. ఇంకా సో ఫైనల్ గా అలాంటి వాళ్ళు కాకుండా నిజంగానే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా కామెంట్స్ లో చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. వాళ్ళ కోసం ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, బికాస్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఇంతలాగా నేను గ్రో అవ్వగలుగుతాను, రీచ్ అవ్వగలుగుతాను అని నేను లిటరల్ గా ఎప్పుడూ అనుకోలేదు. ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. లిటరల్ గా అక్క బావ అది యూనివర్సల్ అక్కన అయిపోయిన ఫీల్ వస్తుంది నాకు. బయట కనిపించినప్పుడు చాలా మంది గుర్తుపట్టి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా అక్క మీరు యూట్యూబ్ కదా అక్క, బావని చూసి గుర్తుపట్టాం అక్క అని చెప్పి ఏదో సొంత మనుషులతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. అంత లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అడిగిన, మీకు తెలుసుకోవాలనుకున్న చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఈరోజు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇంత అంటే లైక్ నార్మల్ చిట్ చాట్ లాగే ఉంది, బట్ స్టిల్ మీరు అడగాలనుకున్నవి, మీరు తెలుసుకోవాలనుకున్నవి మీకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది నాకు తెలుసు. సో అవన్నీ కూడా ఈరోజు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. ప్రేమ్ గారు మీరేం చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. యా, సింపుల్. బట్ సింపుల్ కాదండి బాబు, ఆయనలో చాలా విషయం ఉంది. చెప్పాను కదా ఇందాక, మీకు మిక్స్ బాండ్ అవ్వడమే ఆలస్యం, మీకు అనిపిస్తుంది ఇంత మాట్లాడతారా అని అనిపిస్తుంది. బట్ మంచి విషయం ఉన్న పర్సన్ అన్నమాట, అర్థం చేసుకోవాలి, సొసైటీకి కావాల్సిన పర్సన్, పెద్ద గ్రీన్ ఫారెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడ వరకు వచ్చి ఇంతసేపు మాట్లాడి మా కావాల్సిన చాలా ప్రశ్నలకి, మీ సపోర్టర్స్ కి కావాల్సిన చాలా ప్రశ్నలకి ఆన్సర్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందుకు ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి, ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన రోజు మీకు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.